స్తోత్రం స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఆయన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి గతించిన 4 ఉపవాస ప్రార్థనలు దేవుడు ఆయన మహోన్నత సన్నిధి మనకు తోడుగా ఉంచి నడిపించాడు. ఈ 5వ దినము ప్రభు యొక్క సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించటి గొప్ప కృపను ప్రభు మనకు అనుగ్రహించబోతుంటుండగా మనమందరము ఈ సమయంలో కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ దేవుని నామాన్ని స్తుతిస్తూ ప్రార్థనతోటి ఈ యొక్క ఉపవాస ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రభు ఆయన మహోన్నత శక్తితో మనల్ని నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. గతించిన దినాలన్నీ ప్రభు కృప మనకు తోడుగా ఉంచాడు. ఈ 5వ దిన ఉపవాస కూడికలో ప్రభు తన శక్తితో, తన మహిమతో, తన అభిషేకముతో ప్రభువే మనల్ని నింపి నడిపించినట్లు ప్రియ సహోదరి సహోదరుడు మనమందరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన పూర్వకంగా ప్రభు యొక్క పాదాలు పట్టుకుందాం. ప్రభువే ఈ ఉదయం మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ స్తోత్రాలు. సర్వశక్తి గల దేవా, మీ కొందనాలైనా గతించిన ప్రభువా 4 దినాల ఉపవాస ప్రార్థన నీకు మహిమకరంగా మీరు జరిగిస్తూ వచ్చారు తండ్రి. నీ స్తోత్రాలనైనా ఈ 5వ దినము నీ పాద సన్నిధిలో మేము వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, కృపలో మమ్మల్ని దర్శించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో నాయన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా అందరి హృదయాలు మీరే దర్శించండి ప్రభువా. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో, ఈ దినం ఈ ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో, వినబోతున్నారో, ఏకీభవించబోతున్నారో ప్రభువా, ప్రతి వారి జీవితంలో నీ అద్భుత ఆశ్చర్యం మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. శోధనలు, సమస్యలు, ఇబ్బందులు, పోరాటాలు, కీడులు, మానసిక ఒత్తిళ్లు, మాంత్రిక ప్రభావాలు, చేతబడి సంబంధమైన ప్రభావాలు, ప్రతి ఆటంక శక్తుల ప్రభావాలను యేసు నామములో మేము బంధిస్తున్నాం ప్రభు. ఆటంకముల నుండి విడిపించే దేవుడు, ఆటంకములు తప్పించే దేవుడు, శోధన నుండి, సమస్యల నుండి, పోరాటాల నుండి, ఇబ్బందుల నుండి విడిపించగలిగిన దేవుడు ప్రభానికి స్తోత్రాలు. ఇది మీరే కృప చూపించండి. మీ మహిమ కలిగిన హస్తాన్ని చాపండి దేవా, మీ బాహుబలాన్ని చాపండి దేవాన్ని స్తోత్రాలైనా. ప్రతి వారిని మీరే ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి జీవితాన్ని మీరు దినం దర్శించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మీరు మా జీవితాన్ని బలపరచండి అయ్యా. ప్రార్థిస్తున్న మా ప్రార్థన మీరు ఆలకించుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలయ్యా. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ ఎద్దకు వచ్చేదరు ప్రభువా. నీ స్తోత్రాలనైనా నీ ప్రార్థన ఆత్మతో, నీ అభిషేకముతో ఈ దినం మీరే మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన వాడా, నీ స్తోత్రాలు ప్రభువా. మేము నమ్మదగిన వారం కాకపోయినా నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు పరిశుద్ధుడైన దేవుడు, నువ్వు ఉన్నతుడైన దేవుడు, నువ్వు మహోన్నతుడైన దేవుడు ప్రభువా. నీకు అసాధ్యమైనదంటూ ఏమీ లేదు తండ్రి. నీ స్తోత్రాలు ప్రభువా. నీకు సమస్తము సాధ్యమే అయ్యా. మీ సూర్యకార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఈ ఉదయం మీరే మా అందరి జీవితాల్లో జరిగింప చేయమని ప్రార్థిస్తున్నాం. మాకు చాలిన దేవుడిగా మీరు తోడుండమని ప్రార్థిస్తున్నాం. మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా మీరే పుట్టించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి బంధకాలు మీరే తెంచివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి జీవితంలో మీ మహిమ కలిగిన కార్యాలు మీరే కనపరచమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన తండ్రి నీ స్తోత్రం. ఎంతమంది ఈ దినం మీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, స్తుతిస్తున్నారు అయ్యా. నీ సన్నిధికి ప్రభా, నీ సన్నిధిలో వేడుకుంటున్నారు ప్రభు. ప్రతి వారిని మీరు దర్శించండి తండ్రి. నీ స్తోత్రాలైనా ప్రతి వారి జీవితంలో మీరే కార్యాన్ని జరిగింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, అది ఇప్పుడే మొలుచునని సెలవిచ్చిన దేవుడు ప్రభానికి స్తోత్రాలైనా. అటు నూతనమైన కార్యాన్ని, అటు నూతనమైన కృపను ఈ దినం మీరే కనపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయం అట్టి మీ మహిమ కలిగిన సన్నిధి, మీ ప్రసన్నత, మీ అభిషేకం మాపై కుమ్మరించండి. ప్రతి దుష్టుని కార్యాలు మీరే లయపరచండి. ప్రతి మాంత్రికట్ల ప్రభావాలు దూరపరచండి. వాయుమండల శక్తుల ప్రభావాలు మీరే దూరపరచండి. మీరే చాలిన దేవుడిగా మాకు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అన్ని విధాల కృప చూపించండి తండ్రి అయ్యా. ప్రతి డిస్టర్బెన్స్, ప్రతి ఆటంకం, ప్రతి శబ్దాలు యేసు నామములో నిశ్శబ్దమవును గాక దేవా. ఆటంకపరిచే సాతాను కార్యాలు యేసు నామములో లయపరచబడును గాక తండ్రి. మీ మహోన్నత సన్నిధి, బాహుబలం నాయన మీరు మాకు తోడుగా ఉంచి సహాయం చేసి నడిపించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ యేసయ్య నామములో వందనాలండి. దేవుడు 4 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభు మన కృప చూపుతూ వచ్చాడు. 5వ దిన ఉపవాస ప్రార్థనలో
ప్రభు సన్నిధిలో మనం గడపడానికి, ప్రభు చిత్తానుసారంగా మనం నిలవబడటానికి, ప్రభువు కృపలో మనం వర్ధిల్లటానికి ప్రభు మనకిచ్చినటి గొప్ప అవకాశాన్ని బట్టి, గొప్ప తరుణాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రభు మన జీవితాల్లో ఎన్నో నూతన క్రియలు, ఆశ్చర్యక్రియలు ప్రభు జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం వాక్య రూపంగా మనం ప్రభు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభు మన జీవితాల్లో ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు మన జీవితంలో నూతన క్రియలు జరిగింపబోతూ ఉన్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ప్రభువు ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మనందరి జీవితాల్లో ఆయన నూతన క్రియలు, ప్రభు చేసే నూతన క్రియలు అనేకమై ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు ఆయన చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. మనం నూతన కార్యాల కొరకై చాలామంది ప్రభు చేసే నూతన కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభువు నుండి మేలు పొందుకోవాలని, ప్రభు అయిన యేసు ప్రభు నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంటారు. కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఉపవసించి ప్రార్థిస్తుండగానే ప్రభువు మన జీవితంలో నూతన క్రియలు జరిగించారు. హల్లెలూయా. దేవుని వాక్య గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో అనేక మంది, ఒకరు కాదు చాలా మంది జీవితాల్లో ప్రభు నూతన కార్యాలు జరిగిస్తూ వచ్చారు. వారికి ఏ సోర్స్ లేనప్పుడు, వారికి ఏ మార్గం లేనప్పుడు, వారు బ్రతకటానికి కూడా ఏ సోర్స్ లేని సమయంలో కూడా ప్రభువు వారి పక్షాన ఉండి వారిని గొప్పవారిగా ప్రభు వారిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని వారిని ఎందరికో ఆశీర్వాదకరంగా ప్రభు మార్చిన దేవుడు. బైబిల్ గ్రంథంలో ఈ ఉదయకాల సమయంలో మనం కొన్ని మాటలు ధ్యానించుకుందాం. దేవుని వాక్య గ్రంథంలో ఆది కాండంలో అబ్రహామును మనం చూస్తాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు. ఏమని? అబ్రహామా, నీవు నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తల్లిదండ్రుల ఇంటి నుండి, నీ ఇంటి నుండి నీవు వారిని అందరినీ విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళు. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. నేను చూపించే ప్రాంతానికి నువ్వు వెళ్ళు. ఆ ప్రాంతంలో నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించబోతున్నానని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అబ్రహాము జీవితంలో నూతన క్రియలు ఆయన జరిగించాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆది కాండ గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనిస్తే, అక్కడ దేవుని వాక్య గ్రంథంలో మనం చూస్తే, నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. ఒక నూతనమైన కార్యాన్ని అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు జరిగించబోతా ఉన్నాడు. అబ్రహాము జీవితంలో అతనికి సంతానం లేదు. వృద్ధాప్యం వయసులోకి వచ్చేసారు. అబ్రహాముకు 100 సంవత్సరాలు, చాలా 90 ఏళ్ళు ఆ వయస్సులో వారు ఉన్నప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చారు. పిల్లలు కనటానికి కూడా వారికి ఇంకా లేదు, సోర్స్ లేదు. దేవుడు చేసే నూతన క్రియలు ఎలాగుంటాయంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మన జీవితంలో చేసే నూతన క్రియలు అవి మనుష్య హృదయానికి గోచరము కానీ అటు గొప్ప క్రియలు ఆయన మన జీవితాలు చేయబోతా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువు మన జీవితంలో నూతన క్రియలు ఆయన చేయటానికి ఇష్టము కలిగి ఉన్నాడు. ప్రభువు నూతన కార్యాలు మన జీవితాల్లో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అబ్రహాము యొక్క జీవితంలో ఏ సోర్స్ లేనప్పుడు, అబ్రహాము యొక్క జీవితంలో ఏ మార్గం వారి జీవితంలో లేనప్పుడు వారు ప్రభు మీద ఆధారపడి దేవుని మాటకు అబ్రహాం విధేయుడయ్యాడు. ప్రభు చూపించే నేను వెళ్ళమనే దేశాన్ని వెళ్ళు, ప్రవాసిగా ఉంటావు, గుడారాలు వేసుకొని నివసించాలా, అక్కడ కష్టం ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, తిండి ఉండకపోవచ్చు, కొన్ని శ్రమలు ఉండొచ్చు, కొన్ని నిందలు ఉండొచ్చు, కొన్ని అవమానాలు ఉండొచ్చు, ఏమీ లేని పరిస్థితి అక్కడ ఉండొచ్చు. కానీ అబ్రహాము వాటి వైపు చూడలేదు. కానీ అబ్రహాము అక్కడ తిండి ఉంటుందా లేదా, అక్కడ నాకు సమృద్ధి ఉంటుందా లేదా, నేను నివసించడానికి మంచిగా ఉంటుందా ఉండదా అని వాటి వైపు అబ్రహాము చూడలేదు. కానీ అబ్రహాము చూచినదంతా ప్రభువు మీద అబ్రహాము ఆనుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో మన జీవితంలో కూడా ప్రభువు నూతనమైన క్రియలు జరిగించాలంటే మనము కూడా ప్రభు మీద ఆనుకోవాలి. చాలామంది భక్తులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవుడు వారిని ఎన్నుకున్నప్పుడు, దేవుడు వారిని ఏర్పరచుకున్నప్పుడు చాలామంది భక్తులు ప్రభు సన్నిధిలో ఒక మాట అడిగారు. ప్రభువా, నువ్వు నాతో తోడుగా ఉన్నావని నాకు ఒక రుజువు చూపయ్యా,
నువ్వు నాతో ఉన్నావని నాకు ఒక సూచన ఇవ్వయ్యా, నువ్వు నాతో ఉన్నావనేది ఈ అద్భుతాన్ని చేయయ్యా, నువ్వు నాతో ఉన్నావని నాకు తెలియపరచు ప్రభు అని చాలామంది చాలా విధాలుగా అడిగారు. కానీ అబ్రహాము మాత్రం ఏమీ దేవుని అడగలే. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువా నువ్వు చెప్తున్నావు, నా కుటుంబాన్ని విడిచిపెట్టమంటున్నావు, నా తల్లిదండ్రులను విడిచిపెట్టమంటున్నావు, నా దేశాన్ని, నా బంధువులను, నా సమస్త స్నేహితులను విడిచిపెట్టమంటున్నావే, నువ్వు నిజంగా నాతో ఉంటావని ఒక ధైర్యంగా నాకు ఒక సూచన చూపించు, నాకు ఒక మార్గం చూపించని ఇక్కడ అబ్రహాం అడగలేదండి. గుడ్డిగా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము జీవితంలో అబ్రహాము ఎట్లా దేవుణ్ణి నమ్మాడంటే గ్రుడ్డిగా నమ్మాడు. దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దేవుని నమ్మకత్వాన్ని పెంచుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మాటకు అబ్రహాం విధేయత చూపాడు. ఎక్కడ అనాలోచన చేయల, ఎక్కడ ప్రభువా నువ్వు చూపిస్తేనే నేను వెళ్తా, నువ్వు నాకు తోడుగా ఉన్నావని నాకు ధైర్యం ఇస్తేనే నేను వెళ్తా అని ఎక్కడ అవిశ్వాసం చూపలేదండి. అబ్రహాము జీవితంలో దేవుడు నూతన క్రియలు జరిగించడానికి మెయిన్ కారణం ఏంటంటే అబ్రహాము దేవుని ఆనుకున్నట్లుగా, దేవుని మాటకు విధేయత చూపినట్లుగా. అబ్రహాము జీవితంలో దేవుడిచ్చిన గొడ్రాలనే, శారా జీవితంలో దేవుడిచ్చిన గొడ్రాలనే నింద, మనుషులిచ్చిన గొడ్రాలనే నిందను దేవుడు ఆయన కృప ద్వారా వారి జీవితంలో తొలగించాడండి. వృద్ధాప్యంలో అది అసంభవము, అసాధ్యము. ప్రభువు చేసే నూతన క్రియలు ఎలాగుంటాయంటే మన జీవితంలో అసాధ్యమైన వాటిని దేవుడు సుసాధ్యపరచబోతున్నాడు. హల్లెలూయా. ప్రభువు మన జీవితంలో అతి గొప్ప కార్యాలు ఆయన చేయాలని ఇష్టపడుతుండగా ప్రియ సహోదరి సహోదరుడు, మనం ప్రభు మీద ఆనుకుందాం, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభువు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ప్రభువే జరిగించబోతా ఉన్నాడు. ఈ దినం వాక్య గ్రంథంలో మనం చూసాం, అబ్రహాము యొక్క జీవితము దేవుడు చిత్తానుసారంగా నడిపించబడినప్పుడు దేవుడు అబ్రహామును ఎన్నుకొని అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. సంతానం లేని అబ్రహాముకు దేవుడు ఇస్సాకని ఒక జ్యేష్ఠ కుమారుని, ఒక మంచి కుమారుని, ఆశీర్వాదానికి వారసుని ప్రభు అతనికి ఇచ్చాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కార్యాలు, నూతన క్రియలు ప్రభు ఈరోజు నా జీవితంలో కూడా ఆయన చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నామా? ప్రభు నూతన క్రియలకు ఎదురు చూస్తూ ఉన్నామా? ఈరోజు ఎదురు చూస్తూ ఉంటే గుర్తుపెట్టుకుని ఈ మాట, మన జీవితంలో కూడా ప్రభువు గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ప్రభువే నూతన క్రియను మన జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. అబ్రహాము జీవితంలో మాత్రమే కాదండి, శారా జీవితంలో కూడా ప్రభువు నూతనమైన కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శారాకు క్రొత్త జీవనం, క్రొత్త జీవితాన్ని, సంతానాన్ని, అప్పటి వరకు నిందలు, అప్పటి వరకు అవమానాలు, దేవుడు వచ్చి వాగ్దానం చేస్తున్నాడు, అబ్రహామా నేను నీకు తోడై ఉంటా, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను విస్తరింపచేస్తా, నీవు ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తా, నువ్వు శపించేవారు నేను శపిస్తా అని దేవుడు అబ్రహామును ఎన్నుకున్నప్పటికీ వారి జీవితంలో నిందలే, అవమానాలే, కష్టాలే, వేదనలే. శారా గొడ్రాలుగా ఉంది, నిందలు అనుభవిస్తున్నారు, పిల్లలేని స్వభావం. దేవుడిచ్చిన వాగ్దానాలకు ఎటువంటి సోర్స్ లేదు అవి నెరవేరబడ్డానికి. దేవుడు వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చబడ్డానికి వారి జీవితంలో ఎటువంటి సోర్స్ లేదు. ఒక సోర్స్ అంటే ఒక మార్గమే లేదు వారికి. దేవుడేమో వాగ్దానం చేశాడు. అబ్రహాము, శారా ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసిన ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. దేవుడు మాట ఇస్తే అది కొన్ని సంవత్సరాలకైనా కొన్ని యుగాలకైనా ఆ మాటను దేవుడు జరిగింపబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు కార్యాల కొరకు దేవుడు మన జీవితంలో నూతన క్రియలు ఆయన జరిగించాలంటే ఆయన కార్యాల కొరకు మనం ఎదురు చూచే వారంగా ఉండాలి. శారా, అబ్రహాము 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, వారి జీవితంలో చాలా సంవత్సరాలు, చాలా ఏండ్లు
వారు ప్రభు కార్యాల కొరకు ఎదురు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శారా గొడ్రాలుగా ఉన్నప్పటికీ, నిందలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ ఎక్కడ దేవుని మాటకు అవిధేయత చూపకుండా, దేవుడు వారికి సెలవిచ్చిన మాటను పెడచెవి పెట్టుకోకుండా, దేవుడు ఎక్కడ చేస్తారని అనుకోకుండా, దేవుని కృప కొరకు వారు ఎదురు చూచిన కార్యాన్ని బట్టి ప్రభువు వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వసిద్దాం ప్రభు కార్యాల కొరకు. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలం ఈరోజు ప్రభు మన జీవితంలో ఒక నూతన క్రియలు జరిగించాలంటే ఒక కాలం ఉందండి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గరికి రాగానే, దేవుని దగ్గరికి వచ్చిన వెంటనే మేలులు ఆశీర్వాదాలు జరగాలంటే అసాధ్యం. కానీ ప్రభువు కంటూ ఒక నిర్ణయ కాలం ఉంది. దేవుడు నిన్ను నన్ను దర్శించడానికి ఒక నిర్ణయ కాలం ఉంది. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించడానికి ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలం వరకు మనము ప్రభు పాదాలు పట్టుకొని నిరీక్షణతో నిలబడితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అబ్రహాము జీవితంలో, శారా జీవితంలో వృద్ధాప్యం అనే ఆ నిందలని, అవమానాలని అవన్నీ కొట్టివేసి దేవుడు వారికి నూతన జీవితం ఇచ్చాడు. నిర్ణయ కాలం. ఈరోజు మనకంటూ ఒక నిర్ణయ కాలం ఉంది. మనకంటూ ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. మనకంటూ మనల్ని బాగు చేయటానికి, మనల్ని స్వస్థపరచడానికి, మనల్ని విడుదల ఇవ్వటానికి, మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి, ప్రియ సహోదరి నీ జీవితంలో, ప్రియ సహోదరుడు నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు కంటూ ఒక నిర్ణయ కాలం ఉన్నది. ఆ నిర్ణయ కాలంలో దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు, సూర్యకార్యాలు, మహిమ కలిగిన కార్యాలు చేసే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్య గ్రంథంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 13వ వచనంలో, నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దేవుడు సియోనును దర్శించటానికి, సియోను జీవితంలో ఆయన మేలు చేయటానికి, దాని మీద దయ చూపటానికి ఒక కాలం రాబోతా ఉంది. ఈరోజు సియోన్ అంటే దేవుని పట్టణం. సియోన్ అంటే ఈరోజు మనమే. దేవుని నివాసమైన, దేవుని ఆలయమైన మనమే ఒక సియోను పట్టణం. ఈరోజు మనమే ఒక దేవుని దేవాలయాలు. దేవుడు అంటున్నాడు, నీ హృదయమే దేవుని దేవాలయం అని మీరు ఎరుగరా అంటున్నాడు. ఈరోజు మన హృదయమే దేవుని ఆలయం. ఆయన అంటున్నాడు, సియోనుకు దయచూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. ప్రభువు ఈరోజు మన జీవితంలో ఆయన అద్భుతం చేయటానికి, ఆశ్చర్యకార్యాలు చేయటానికి, మహిమ కలిగిన కార్యాలు చేయటానికి ఈరోజు మన జీవితంలో ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఒక కాలాన్ని దేవుడు మనకు సమకూర్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ నిర్ణయ కాలం ఇప్పుడు వచ్చింది. ఈ ఉపవాస ప్రార్థనలోనే ప్రభు కార్యాలు మనం చూడబోతా ఉన్నాం. ఈ ఉపవాస ప్రార్థనలోనే ప్రభు యొక్క మహిమైశ్వర్యాన్ని మనం పొందుకోబోతున్నాం. ఇక్కడ అబ్రహాము, శారా నమ్మారు, నిరీక్షించారు. ఆలస్యమవుతున్నా దేవుని వాగ్దానాలు ఆలస్యమవుతున్నాయి. ఈరోజు చాలామంది జీవితాల్లో ఆలస్యాన్ని భరించలేని వారుగా ఉన్నారు, ఆలస్యాన్ని సహించలేని వారుగా ఉన్నారు. ఇంకా జరగలేదు, ఇంకా మేలు జరగలేదు, ఇంకా మా జీవితాలు మార్చబడలేదు, ఇంకా మా జీవితాల్లో అద్భుతాలు జరగలేదు, ఇంకా మా జీవితాలను దేవుడు రక్షించలేదని ఇంకా నీరసించిపోయి దేవుని కార్యాల కొరకు ఎదురు చూచేవారు చాలా తక్కువ అండి. ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాం అయితే దేవుని కార్యాల కొరకు ఎదురు చూచాడు. హల్లెలూయా. శారా దేవుని కార్యాల కొరకు ఎదురు చూచారు. వారి జీవితంలో దేవుడే వారి గర్భాన్ని ముట్టాడు. దేవుడు నిర్ణయ కాలంలో శారాను దర్శించాడంట. ఆ మాట చాలా చక్కగా బైబిల్లో రాయబడింది. ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను. ప్రభువు చెప్పిన మాట నా జీవితంలో అది ఏదైనా కానీ అది ఒకానొక దినములో, నిర్ణయ కాలంలో ఆ క్రియ జరగబోతూ ఉంది. ఆ నిర్ణయ క్రియ జరగబోతూ ఉంది. ఈరోజు ఆ నిర్ణయ కాలం వరకు మనం ఎదురు చూస్తే ప్రభువు మన జీవితంలో నూతన క్రియలు, నూతన కార్యాలు ఆయన జరిగించబోతాం. ప్రియ సహోదరి సహోదరు, అంత మాత్రమే కాదు, బైబిల్లో చాలామంది ఉన్నారు. చాలామంది జీవితాల్లో ప్రభు నూతన క్రియలు జరిగించాడు.
మనం ఆలోచన చేస్తే యోసేపు ఉన్నాడు. యోసేపును సొంత అన్నలే, యాకోబు అతనికి మంచి ఒక వస్త్రాన్ని తెచ్చిచ్చాడండి. యాకోబు యోసేపును ఎంతగానో ప్రేమించాడు. అతని కొరకు అతని కొరకు ఒక మంచి వస్త్రాన్ని, అన్నలందరికంటే యాకోబు యోసేపును ఎక్కువ ప్రేమించాడు. అతని కొరకు ఒక మంచి వస్త్రాన్ని తయారు చేపించి అది తన కుమారుడైన యోసేపు చేతికి ఇచ్చాడండి. అది యోసేపు వేసుకున్నప్పుడు అన్నలందరికీ యోసేపు మీద కక్ష వచ్చింది. అన్నలందరూ యోసేపు మీద కుట్రబడుతూ ఉన్నారు. యోసేపు మీద కోపం వచ్చింది అందరికీ. దేవుడైతే యోసేపును ఎన్నుకున్నాడు. యోసేపు జీవితంలో ప్రభు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. యోసేపు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు. ఆయనకు ఒక కొత్త స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. అన్ని స్థానాలు మూయబడ్డాయి, అన్ని దారులు మూసుకుపోయాయి. సొంత అన్నదమ్ములే గొర్రెలు కాచుకునే చోటికి వారి దగ్గరికి యోసేపు వెళ్తే వారు ఏం చేశారండి? యోసేపును కొట్టి కొరప్రాణముతో ఒక బావిలో వేసి రాళ్ళు వేసి ఎంతో హింసించారు. అతన్ని మరలా తీసి అతని నిలువుటంగిని తీసుకొని అతన్ని ఒక ఐగుప్తునికి అమ్మివేశారు. ఐగుప్తుని పోతిఫర్ గారికి అమ్మివేశారు. ఆ డబ్బులకు అమ్మివేశారు సొంత తమ్ముడినే. కుటుంబంలో ఆదరణ లేదు. కుటుంబంలో సొంత అన్నలతోనే ఆ శిక్షను పొందుకున్న యోసేపు జీవితంలో యోసేపు పొందిన చెప్పండి. మా చిన్నమ్మ నేను చెప్తానండి వాళ్ళకి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు మన జీవితంలో ఆయన నూతన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు కొరకు మనం ఎదురు చూద్దాం. ప్రభు వాగ్దానాల కొరకు ఎదురు చూద్దాం. ఇక్కడ యోసేపు జీవితంలో సొంత అన్నలే అతన్ని దూషించినప్పటికీ, సొంత అన్నలే అతని మీద కక్ష పట్టినప్పుడు, సొంత అన్నలే అతనికి విరోధంగా మారినప్పుడు యోసేపు పక్షంగా నిలవబడిన దేవుడే, యోసేపు పక్షంగా నిలవబడి నూతన క్రియలు జరిగించిన దేవుడే ఈరోజు నా పక్షంగా ఆయన నిలవబడబోతా ఉన్నాడు. నా పక్షంగా దేవుడు కార్యములు చేయబోతా ఉన్నాడు. నా పక్షంగా ప్రభువు తన మహాకృపను ఆయన చూపబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి విశ్వసిద్దాం. ఈ సమయంలో ప్రభు చేసే కార్యాలకు ఎదురు చూద్దాం. యోసేపు జీవితంలో యోసేపు కొన్ని నిందలు అనుభవించాడు, అవమానాలు అనుభవించాడు. యోసేపు ఎన్నో శ్రమలు పొందుకున్నాడు. కానీ యోసేపు జీవితంలో ఒక సమయం వచ్చింది, ఒక నిర్ణయ కాలం యోసేపు జీవితంలో వచ్చింది. ఒక కాలం యోసేపుకి వచ్చింది. దేవుడు దర్శించే కాలంలో దేవుడు యోసేపును ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుడు యోసేపును ఎన్నుకునే ఒక కాలంలో
దేవుడు యోసేపు ఎన్నుకున్నాడు, అతని జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. యోసేపు గురించి ఒక మాట చూద్దాం. ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం 41వ వచనాన్ని మనం చదివితే, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించున్నాను అని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసెను. యోసేపును అక్కడ ఉన్న ఫరో హెచ్చిస్తున్నాడండి. ఒక నిర్ణయ కాలం వచ్చింది. ఒక నిర్ణయ కాలం రాగానే దేవుడు యోసేపు జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. దేవుడు యోసేపును ఎన్నుకోబోతా ఉన్నాడు. దేవుడు యోసేపును ఒక గొప్ప స్థానంలో నిలబెడతా ఉన్నాడు. ఫరో రాజు అతని ఐగుప్తు దేశం అంతటి మీద ఒక అధికారిగా, ఒక ప్రధానమంత్రిగా నియమిస్తూ ఉన్నాడు. ఒక్క కాలం, ఒక నిర్ణయ కాలం ఈరోజు నా జీవితంలో కూడా రాబోతా ఉంది. ప్రభు హెచ్చించే కాలం, ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలు చేసే కాలం, ప్రభు మనల్ని గణపరిచే కాలం, ఒక కాలం రాబోతోంది. సహోదరి సహోదరుడు, ఆ కాలం కొరకు మనం ఎదురు చూద్దాం. అంతవరకు దేవునిలో నమ్మకంగా మనం బ్రతుకుదాం. ప్రభువే మన జీవితంలో నూతనమైన కార్యాలు ఆయన జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. నూతన క్రియలు ప్రభువే మన జీవితాల్లో జరిగించబోతా ఉన్నాడు. ఇక్కడ దేవుడి మీద విశ్వాసం ఉంచుదాం, దేవుడి మీద నమ్మకత్వాన్ని ఉంచుదాం, దేవునిపై ఆధారపడదాం. యోసేపు అక్కడ శ్రమలు వచ్చాయి, చెరసాల్లో వేయబడ్డాడు. ఇదే ఫరో యోసేపుని హింసించాడు, చెరసాల్లో వేశారు, కొట్టారు, వేదన చెందించారు. యోసేపు మాత్రం ఎక్కడ తన యొక్క నీతిని కోల్పోలే, ఎక్కడ తన విశ్వాసాన్ని కోల్పోలే, ఎక్కడ తన నమ్మకత్వాన్ని కోల్పోలే. యోసేపు పక్షంలో దేవుడు ఆయన కృపను చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూస్తే బైబిల్ గ్రంథంలో యోసేపుకు దేవుడు ఒక కొత్త స్థానాన్ని ఇచ్చాడు. తన పాత జీవితం అక్కడితో తొలగిపోయింది. ఈరోజు నా జీవితంలో ఏ జీవితాన్ని మనం కలిగి ఉన్నామో, ఏ బ్రతుకు మనం అనుభవిస్తున్నామో, ఏ నిందలు అనుభవిస్తున్నామో, ఏ పోరాటాలు అనుభవిస్తున్నామో, ఏ శ్రమలు అనుభవిస్తున్నామో, ఏ వేదనలు అనుభవిస్తున్నామో, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభువు వాటన్నిటిని ఒకానొక నిర్ణయ కాలంలో వాటినన్నిటిని ప్రభు తుడిచివేసేవాడిగా ఉన్నాడు. ప్రభు వాటన్నిటిలో నుండి మనల్ని విడిపించేవాడిగా ఉన్నాడు. ఈరోజు విశ్వసిద్దాం ప్రభు కార్యాలను. ప్రభువే గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయబోతూ ఉన్నాడు. దేవుని వాక్యాలు మనం చూసాం. సియోను మీద దయచూపుటకు కాలం వచ్చిన నిర్ణయ కాలం. ప్రియ సహోదరి సహోదరుడు, నీ మీద నా మీద ప్రభు దయచూపుటకు ఈ దినం కాలం వస్తూ ఉంది. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు ఆయన చేయబోతా ఉన్నాడు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదండి. బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రభు కృపకు పాత్రలుగా మార్చబడి ఎదురు చూచారు. ఒక క్షణంలోనే, ఒక రాత్రిలోనే మేలు జరిగిపోలే. అబ్రహాముకు, శారాకు దేవుడు వాగ్దానం చేశాడు, కానీ అది ఒక రోజుకి, 2 రోజులకి, 9 మాసాలకి, 1 సంవత్సరానికి జరిగిపోలే. కొన్ని సంవత్సరాలు వారు ఎదురు చూచారు ప్రభు కార్యాల కొరకు. కొన్ని సంవత్సరాలు ప్రభు కృప కొరకు వారు ఎదురు చూచారండి. వారు ఎదురు చూడడాన్ని బట్టి ప్రభు వారి జీవితంలో గొప్ప కార్యాలను జరిగించారు. వారు ఎదురు చూచిన ఆ ఎదురు చూపు, వారు నిలబడినది ప్రభు చూచి వారి జీవితంలో గొప్ప కార్యాలను జరిగించాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు, ప్రభు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆయన నూతన క్రియలు మన జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. ప్రభువే నూతన కార్యాలు మన జీవితాల్లో జరిగించబోతా ఉన్నాడు. యోసేపుకు ఒక క్రొత్త స్థానాన్ని, అతని చేతికి ఉంగరమట. యోసేపు సన్నపు నారబట్టలు, శ్రేష్టమైన మంచి విలువైన బట్టలు అతనికి తొడిగిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించి అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసి అందరి చేత హెచ్చింపు. ఒకానొక సమయంలో అందరి చేత తగ్గించబడిన యోసేపు, అందరి చేత నిందించబడిన యోసేపు, సొంత అన్నలే చంపాలని కక్ష పన్ని హింసించిన యోసేపు జీవితంలో యోసేపును దేవుడు గణపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు మనల్ని గణపరచబోతా ఉన్నాడు. అప్పుల బాధలతో, అందరితో మాటలు పడుతూ, అందరితో చివాట్లు పడుతూ, అందరితో తిట్టించుకుంటూ, వేదన గురయ్యి
మన స్థితి ఈరోజు మన జీవితం అలాగుందేమో ప్రియ సహోదరి సహోదరుడా. గర్భఫలం లేక, రోగాలతో, సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, శాంతి లేక, సమాధానం లేక ఈరోజు బాధపడుతూ వేదన చెందుతున్నాము మేము. కానీ ఒకానొక కాలం రాబోతూ ఉంది, ఒక నిర్ణయ కాలం రాబోతూ ఉంది. ప్రభువు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రభు మన స్థితిగతులు మార్చబోతున్నాడు. ప్రభు మన జీవితంలో నూతనమైన కృపతో ఆయన మనల్ని నింపబోతున్నాడు. ఈరోజు విశ్వసిద్దాం, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభువే బలమైన కార్యాలు, బలమైన కార్యాలు, బలమైన కార్యాలు నా జీవితంలో ఆయన చేయబోతున్నాడు. యోసేపును దేవుడు హెచ్చించాడు. ఒక రాజు బానిస స్థితి నుండి, బానిసత్వపు జీవితం నుండి ఐగుప్తుకే ప్రధానమంత్రిగా గొప్ప స్థానం అండి. ఎవరికి దక్కని భాగ్యం యోసేపుకు దక్కడానికి కారణం దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. దేవుని కొరకు యోసేపు నిలవబడ్డాడు. ఎక్కడ దేవుని విడిచిపెట్టలే, ఎక్కడ తన నీతిని కోల్పోలే. పాపం చేసే పరిస్థితులు యోసేపుకు వచ్చాయి. ఆ యొక్క ఫరో యొక్క భార్య ఆమె ఏం చేసిందంటే అతన్ని ప్రేరేపించింది తనతో శయనించమని, పాపం చేయమని. కానీ ఎక్కడ తన భక్తిని కోల్పోలే, ఎక్కడ తన నీతిని కోల్పోలే. ఇంతటి ఘోర దుష్కార్యం నేను ఎలాగో చేస్తానని, నా యజమానుని భార్యవైన నిన్ను నాకు ఆయన అప్పగించలేదని తాను జ్ఞానం కలిగి తప్పించుకొని దూరంగా పాపానికి పారిపోయాడు కాబట్టే యోసేపును దేవుడు హెచ్చించాడు. ఈరోజు ప్రభు మనల్ని హెచ్చించాలన్నా, ప్రభు మన జీవితాల్లో నూతన కార్యాలు జరిగించాలన్నా, ప్రభు మనల్ని ఒక మెట్టు పైకి ఎక్కించాలన్నా మన జీవితంలో కలిగి ఉండవలసింది ఏంటంటే ప్రభువు యొక్క కృప కొరకు ఎదురు చూసే వారంగా, పాపాన్ని విడిచి దూరంగా పారిపోయే వారంగా మనం ఉంటే ప్రభువే మన జీవితాన్ని కూడా ఆయన దర్శించి బలపరచబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా దేవుని మాటలు మనం అంగీకరిద్దాం. దేవుని మాటలు మన హృదయంలో పెట్టుకుందాం. ప్రభువు ఈ దినం మన జీవితాల్లో కూడా నూతన క్రియలు ఆయన జరిగించబోతున్నాడు. యోసేపు ద్వారా అతని తండ్రి కుటుంబం ఆశీర్వదించబడింది. యోసేపు ద్వారా అతని జీవితం, వారి కుటుంబాలన్నీ, ఇశ్రాయేలు ప్రజలందరూ దీవించబడ్డారు. కరువు కాలం వచ్చిందండి ఐగుప్తులో, చుట్టూ కరువు కాలం వచ్చింది. రాజుకు కళ వచ్చింది. ఈ మాట మనం ప్రారంభం నుంచి చూసుకుందాం. ఫరో ఆ యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు, ఆ ఫరో ఆ యొక్క చెరసాల్లో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, ఇద్దరు వ్యక్తులకు ఒక కళ వచ్చింది, ప్రాణదాయకుడు, భక్ష్యకారుడు. వారి ఇరువురికి చెరొక కళ వచ్చింది. ఒకరికి వచ్చిన కళ ఏంటంటే, వారు ఒక వ్యక్తి యొక్క శిరస్సు ఖండించబడి ఒక వ్యక్తి చనిపోయినట్లుగా, ఒక వ్యక్తి శిరస్సు ఎత్తబడి అతడు గణపరచబడినట్లుగా ఇరువురికి కళలు వచ్చాయి. వారి కళ భావం అర్థం కావడంలో. కానీ ఇక్కడ యోసేపుకు కళ యొక్క భావాన్ని చెప్పే ఆ శక్తి, సామర్థ్యాన్ని, అభిషేకాన్ని ప్రభు యోసేపుకి ఇచ్చాడు. కాబట్టి అక్కడ కొంతమంది వారు బాధపడుతుంటే వారి కళ భావం కొరకు యోసేపు వారికి ఆ కళ భావాన్ని వివరించాడు. ఇదిగో దేవుడు నీ ఉద్యోగాన్ని దేవుడు తీసేసి నిన్ను చంపించబోతా ఉన్నాడు, నీ తల నరికివేయబడుతుందని ఒకరికి చెప్పారు వారి భావాన్ని. ఇంకొకరికి ఇంకొక భావం ఏమిటంటే, నీ ఉద్యోగంలో దేవుడు నిన్ను గణపరచబోతా ఉన్నాడు, నీ తల దేవుడు పైకి ఎత్తబోతున్నాడు అని చెప్పాడు. చెప్పినప్పుడు వారు ఎంతో సంతోషించారు. ఆ యొక్క మాట విన్న అతను ఆ యోసేపు అన్నాడు, నేను నీకేం చేయాలంటే నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో, రాజు దగ్గరికి వెళ్ళు, నాకు ఏదైనా నువ్వు మేల్చి, ఈ చెరసాలలో నీవు నన్ను విడిపించని ఆ రోజు అతడు చెప్పి ఉన్నాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు, తన రాజ్యంలో తను హెచ్చింపబడ్డాడు, ఒక పై స్థానానికి వెళ్ళాడు, రాజు దగ్గర ఉన్నాడు. ఈ యొక్క యోసేపును మర్చిపోయాడు, యోసేపు చెప్పిన మాటను మర్చిపోయాడు. ఆ సమయంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, చెరసాల్లోనే ఉన్నాడు యోసేపు. ఈ యొక్క వ్యక్తి నన్ను విడిపిస్తాడేమో ఒక ఆశ ఉండిండొచ్చు, కానీ ఈ వ్యక్తి మర్చిపోయాడు. మనం చేసిన మేలు ఇతరులు మర్చిపోవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం చేసిన మేలు ఇతరులు మర్చిపోవచ్చు, మనం పడిన ప్రయాస ఇతరులు మర్చిపోవచ్చు, కానీ నీ దేవుడు దాన్ని మర్చిపోడు. యోసేపు చేసిన మేలు ఆ యొక్క వ్యక్తి మర్చిపోయాడు, కానీ దేవుడు మాత్రం అది మర్చిపోలే. దేవుడు గుర్తు చేస్తున్నాడు. రాజుకు కళ వచ్చింది. ఒక 7 ఆవులంట ఒక నదిలో నుండి బయటకు వస్తున్నాయంట. 7 బలిసిన ఆవులు, 7 బక్క చిక్కిన ఆవులు. బలిసిన ఆవులేమో చూడడానికి సౌందర్యంగా ఉన్నాయి, బక్క చిక్కిన ఆవులేమో
నీరసించిపోయి అవి చూడడానికి అసహ్యకరంగా ఉన్నాయి. ఆ కళ రాజుకు వచ్చింది, కళ భావం తెలియదు. ఆ రాజ్యంలో ఉన్న అనేకుల దగ్గరికి వెళ్ళి, జ్ఞానుల దగ్గరికి, తత్వజ్ఞానం కలిగిన వారిని ఎంతోమందిని ఆ కళ నుంచి వివరించమని, ఆ కళ యొక్క భావం చెప్పమని కళ మర్చిపోయాడు, కళ భావం మర్చిపోయాడు. దాన్ని చెప్పమంటున్నాడు. కళ చెప్తే కళ భావం చెప్పడం ఏదో కొంచెం సాధ్యమవుతుంది. కానీ ఈయన చెప్తున్న మాట ఏంటంటే కళను మర్చిపోయా, కళ భావాన్ని మర్చిపోయా. వేదన చెందుతున్నాడు, కలత చెందుతున్నాడు. ఒక్క ఆధారం కూడా లేదు. యోసేపు ఆ యొక్క రాజు దగ్గర ఉన్న వ్యక్తి యోసేపు గురించి అప్పుడు ఆయన ప్రభు జ్ఞాపకం చేశాడండి. ఈరోజు నీ యొక్క కృతజ్ఞతను మర్చిపోవచ్చేమో, కానీ నువ్వు చేసిన మేలును వారు మర్చిపోవచ్చు, కానీ ఒకానొక దినంలో ప్రభు వారికి జ్ఞాపకం చేసేవాడిగా ఉన్నాడు. నీ నుండి మేలు పొందుకొని నిన్ను దూషించిన వారు, నిన్ను విడిచిపెట్టిన వారు, నిన్ను అసహించుకున్న వారికి ప్రభువు జ్ఞాపకం చేయబోతా ఉన్నాడు. ఇక్కడ ఈ వ్యక్తికి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ యోసేపు అనే ఒక జ్ఞానవంతుడు ఉన్నాడు. ఆ రోజు నా ఉద్యోగాన్ని హెచ్చింపబడతానని, నా తల పైకెత్తబోతున్నాడని, రాజు నన్ను ఆశీర్వదించబోతున్నాడని, నా స్థితిని మార్చబోతున్నాడని, ఆ రోజు నా కళ యొక్క భావాన్ని చెప్పిన యోసేపు చెరసాల్లో ఉన్నాడని ఆ రోజు గుర్తుకొచ్చి యోసేపును ఆ చెరసాలని బయటికి తెప్పించి, అప్పుడు యోసేపును అడుగుతున్నాడు రాజు, నేను ఒక కళ కన్నా, ఆ కళ ఏంటో మర్చిపోయా, ఆ కళను, ఆ కళ భావాన్ని నాకు వివరించని యోసేపును అడిగినప్పుడు యోసేపు ప్రార్థించి దేవుడు చెప్పిన కళ దేవుడు చూపించాడండి. యోసేపు ఎంత గొప్ప కార్యం! నూతన క్రియలు, ప్రభు చేసే నూతన క్రియలు అలాగుంటాయి. అందరికీ లేని ఒక గొప్ప జ్ఞానం ఆయన బిడ్డలకు ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. ఈ భూలోకంలో ఎవరికి లేని ఘనతను దేవుడు ఆయన బిడ్డలకి ఇవ్వబోతా ఉన్నాడు. అక్కడ వారికి ఎవ్వరికి, రాజ్యంలో ఉన్న జ్ఞానులు ఎంతోమంది ఉన్నారు, వారికి ఎవ్వరికి తోచడం లేదు, ఎవ్వరు సమాధానం ఇవ్వలేకున్నారు. కానీ ఒక్క యోసేపే రాజుతో చెప్పాడు, రాజా నువ్వు కనిన కళ ఇది ఏంటి? ఒక నదిలో నుంచి, నది ఒడ్డున ఒక 7 బలిసిన ఆవులు వచ్చి మేస్తూ ఉన్నాయి. బక్క చిక్కిన ఆవులు బయటికి వచ్చి ఈ బలిసిన ఆవులను మింగుతూ ఉన్నాయని ఆ కళను చెప్పాడు. ఆ కళ భావం ఏంటో చెప్పాడు. కళ భావం ఏం చెప్పాడండి? 7 సంవత్సరాలు ఈ దేశంలో కరువు రాబోతూ ఉంది. ఆ కరువు కాలంలో బలిసిన ఆవులు సమృద్ధి కలిగిన పంటకి సాదృశ్యం, బక్క చిక్కిన ఆవులు కరువుకు సాదృశ్యం. ఆ కరువు వచ్చి ఆ యొక్క సమృద్ధిని మింగివేస్తూ ఉంది. కాబట్టి మనం సమృద్ధిగా పంటలు పండించి ఒక ధాన్యాగారాన్ని సమృద్ధిగా పెట్టుకొని దాన్ని ఎలా చేసుకోవాలని నీకు వచ్చిన కళ ఇదే, దాని భావం ఇదని అతడు చెప్పిన యొక్క జ్ఞానాన్ని ప్రభువు యోసేపుకు ఆ జ్ఞానం ఇచ్చాడు. ప్రభు యోసేపు నా జ్ఞానంతో నింపాడు. అట్టి జ్ఞానాత్మను యోసేపు ప్రభు ఇచ్చాడు. ఆ జ్ఞానాత్మను బట్టే ఆ యొక్క యోసేపు ఆ కళ భావాన్ని చెప్పడాన్ని బట్టి ఆ యొక్క సంవత్సరాలు వచ్చాయి, కరువు దినాలు వచ్చాయి. కరువు దినాలన్నింటిలో ఐగుప్తీయులు పోషింపబడ్డారు, ఇశ్రాయేలు పోషింపబడ్డారు. యోసేపు ద్వారా అతని తండ్రి ఇంటి వారందరూ రక్షింపబడ్డారు. వారందరికీ ధాన్యం సమృద్ధిగా ఇచ్చాడు. జ్ఞానముతో చేయడాన్ని బట్టి యోసేపును రాజు హెచ్చించాడు. ఫరో యోసేపు స్థితిగతులు మార్చాడు. అక్కడ మార్చింది ఫరో కాదు, కానీ దేవుడు ఆయన స్థితిగతులు మార్చాడు. ఎక్కడో చెరసాల్లో ఉన్న అతన్ని దేవుడు మరలా జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక నిర్ణయ కాలంలో వెంటనే జరగలేదండి, వెంటనే జరిగిపోలేదండి. ఇంకా సంవత్సరాలు ఎదురు చూచాడు. మేలు పొందిన వ్యక్తి మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఎదురు చూస్తున్నాడు చెరసాల్లోనే. నాకంటూ ఒక సమయం వస్తుంది, నాకంటూ ఒక దినం వస్తుంది, నాకంటూ ఒక రోజు వస్తుంది, నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నా దేవుడు ఈ వేదన నుండి విడిపిస్తాడు, ఈ బానిసత్వపు బ్రతుకు నుండి నా దేవుడు నన్ను విడిపిస్తాడని ఒక నిరీక్షణతో, ఒక విశ్వాసంతో యోసేపు నిలవబడ్డాన్ని బట్టి ప్రభు ఆయన కొమ్ము ఎత్తాడు. హల్లెలూయా! ప్రభు ఆయన స్థితిగతులు మార్చాడు. ఆయన ఒక రథం, ఫరో రాజు ప్రక్కన ఒక రథాన్ని సిద్ధపరిచి ఆ రథం మీద యోసేపుని ఎక్కించి ముందరున్న జనులందరూ జయము జయమని ఘనపరుస్తున్నారండి యోసేపుని. అట్టి స్థితి యోసేపుకు రావడానికి, అట్టి నూతన క్రియలు, నూతన స్థితి, పాత స్థితి గతించిపోయింది. ఇక నిందలు, కష్టాలు, వేదనలు, చెరసాల్లో బానిసత్వ బ్రతుకులు, తిండి లేని స్వభావం, వారి బానిసల కింద వారు కొడితే కొట్టించుకుంటూ, వారి హింసిస్తే హింసించబడుతూ ఎంతో వేదన చెందిన యోసేపు స్థితిని దేవుడు ఒక కాలంలో మార్చాడు. అదే నిర్ణయ కాలంలో. ప్రియ సహోదరి, ఈ మాటలు వింటున్న నా జీవితంలో కూడా
ప్రభు ఒక నిర్ణయ కాలములో మన స్థితిగతులు ఆయన మార్చబోతా ఉన్నాడు. మన పరిస్థితులన్నీ ఆయన మార్చబోతా ఉన్నాడు. ఈరోజు పరిస్థితులన్నీ చేజారిపోయాయేమో, ఎటువంటి సోర్స్ మన బ్రతుకులో లేదేమో, ఎటువంటి ఆధారం మనకు లేదేమో, మనం బ్రతకటానికి కూడా ఎటువంటి ఆధారం లేని స్థితిలో మనం ఉన్నామేమో. కానీ ఈరోజు ప్రభు మీద విశ్వాసం ఉంచుతాం. మనకంటూ ఒక కాలం రాబోతోంది. మనకంటూ దేవుడు నూతన కార్యాలు చేయడానికి మనకంటూ ఒక రోజు రాబోతూ ఉంది. ప్రభు మనలను దర్శించబోతా ఉన్నాడు. ప్రభు మనలను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఈరోజు మనుషులు జ్ఞాపకం చేసుకోకపోయినా, మేలు పొందిన వారే మనల్ని విడిచిపెట్టిన, మేలు పొందిన వారే మనల్ని తృణీకరించిన, ఈరోజు మనుషుల లాంటి దేవుడు కాదండి మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఆయన సర్వ జ్ఞానము కలిగినది, సర్వశక్తిమంతుడు. ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. మన కొమ్ము ఆయన హెచ్చింపబోతున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభువు ఒక ఉన్నతమైన పదంలో ఆయన నడిపించబోతా ఉన్నాడు. విశ్వసిద్దాం. ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలో ప్రభు చేసే నూతన కార్యాలు అంత ఈజీగా జరగవు. ఈజీగా క్షణాల్లోనే, ఒక రోజులోనే, ఒక నిమిషాల్లోనే ప్రభు నూతన క్రియలు మనం పొందుకోవాలి. ఎదురు చూడాలా. ఒక కాలం ఉంది, మనకంటూ ఒక కాలం ఉంది. ప్రభు మనల్ని దర్శించడానికి ఒక రోజు ఉంది. సియోను మీద దయచూపుడు ఒక కాలం వస్తూ ఉంది. నిర్ణయ కాలం రాబోతూ ఉంది. ఆ దినాన ప్రభువు ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ప్రభువు మాత్రం మనలను, మన స్థితిగతులను ఆయన మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దాం, నమ్ముదాం. ఈ ఉదయం అంత మాత్రమే కాదు, బైబిల్లో చాలామంది ఉన్నారండి. చాలామంది జీవితాల్లో ప్రభు వారి స్థితిగతులే మార్చాడు. మోషే గారు ఉన్నారు. మోషే గారు 40 సంవత్సరాల వయసులో ప్రభు పరిచర్య కొరకు ఆయన సిద్ధపడుతున్నప్పుడు ప్రభు అప్పుడు పిలుచుకోవాలి. 40 సంవత్సరాల వయసులోనే ప్రభు కొరకు, ఆయన కార్యాల కొరకు ఎదురు చూడాలని ఇష్టపడ్డాడు. తాను సచిత్తంగా ఆశపడ్డాడు. కానీ ప్రభు అయితే 80 సంవత్సరాల వయసులో అతన్ని పిలుచుకున్నాడు. 80 సంవత్సరాల వయసులో ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి ఒక మార్గదర్శకంగా మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ఎప్పుడు? 80 సంవత్సరాల వయసు. అంటే 40 సంవత్సరాలు దేవుడు ఎన్నుకోవడానికి, పిలుచుకోవడానికి, ఏర్పరచుకోవడానికి మోషే నిర్ణయ కాలం 40 సంవత్సరాలు. ఈరోజు ఒక్క వారం మందిరానికి వస్తాం. దేవుడు మేలు చేయకపోతే విడిచిపెడతాం. రక్షింపబడిన వారమే, రక్షింపబడి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అవుతూ ఉంటుంది. కానీ దేవుడు కార్యం చేయడం కొంచెం ఆలస్యమైతే దేవుడు ఎక్కడున్నాడని విడిచిపెట్టేవారు చాలామంది ఉన్నారు. నాలో ఉండవలసింది ఏంటంటే ఒక నిరీక్షణ, ఒక వేచి ఉండే స్వభావం మనకు ఉండాలి. మోషే 40 సంవత్సరాలు ఎదురు చూచాడు దేవుని పిలుపు కొరకు. దేవుడు 80 సంవత్సరాలు, అంటే 40 సంవత్సరాల వ్యయకాలంలో మోషే తన జీవితంలో గొర్రెలు కాచుకుంటూ, తన మామ దగ్గరికి వెళ్తూ, అక్కడ జీవిస్తూ, ఇత్రో యొక్క మందను కాచుకుంటూ, అక్కడ వివాహం చేసుకొని ఐగుప్తు నుండి ఇక్కడ నుండి వెళ్ళిపోయి, అక్కడ సమృద్ధిలో మోషే, అక్కడ కరువులో ఏమీ లేని స్థితిలో మోషే గొర్రెలను కాచుకుంటూ, గొర్రెల కాపరిగా జీవిస్తూ మోషే జీవిస్తున్నప్పుడు ఒకానొక సమయంలో 80 సంవత్సరాల వయసులో మోషేకు ఒక క్రొత్త పిలుపు, ఒక నూతనమైన పిలుపు వస్తుందండి ప్రభు దగ్గర నుంచి. గొర్రెలు కాచుకుంటూ వెళ్ళాడు. కొండ మీద నుంచి, సీనాయి పర్వతం మీద నుంచి ఒక పొద కనబడుతుంది. అది కాలుతూ ఉంది, మంట మండుతుంది. కానీ పొద అయితే కాలిపోవాలి. పొద పచ్చగా ఉంది, మంట సమృద్ధిగా వస్తూ ఉంది. పొద అయితే కాలిపోవడంలా ఆ వింత చూశాడు. ఆ తట్టుపోయి చూచేదని అనుకుని గొర్రెలను అక్కడ పెట్టాడు. గొర్రెలు నిలిచిపెట్టాడు. ఆ యొక్క కొండ మీదకి నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ కొండ పైకి వెళ్ళగానే దేవుడు అంటున్నాడు, మోషే. పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడండి మోషేతో. ఒక క్రొత్త పిలుపును మోషేకి ఇస్తున్నాడు. మోషేను ఎన్నుకోవడానికి, మోషేను దర్శించటానికి, మోషేను దేవుడు ఇశ్రాయేలుకు నాయకుడిగా చేయటానికి ఒక నిర్ణయ కాలం వచ్చింది. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు మోషే ఎదురు చూచాడు. ఆ నిర్ణయ కాలం వచ్చేంత వరకు మోషే దేవుని కార్యాల కొరకు వేచి ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మనకంటూ ఒక నిర్ణయ కాలం నీ జీవితంలో అద్భుతం చేయడానికి, మన వివాహ జీవితాల్లో, కుటుంబంలో శుభకార్యాలు జరగటానికి, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి, కుటుంబంలో మానసిక పరిస్థితులు దూరం కావడానికి, అన్ని విధాలకి ఒక నిర్ణయ కాలం ఉంది. ప్రభువు మనల్ని దర్శించబోతున్నాడు. పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము,
నీ చెప్పులు విడువుము. నువ్వు పరిశుద్ధ స్థలంలోకి వచ్చావు, నీ జీవితంలో నేను నూతన క్రియలు చేయబోతా ఉన్నా, నీ చెప్పులు విడువు అంటే దేవుని పరిశుద్ధ స్థలంలోకి మనం వెళ్ళినప్పుడు అపవిత్రమైనది మనలో ఉండద్దండి. అక్కడ మోషే సాధారణంగా పైరూపాన్ని చెప్పులు విడిచాడేమో, కానీ మనం ఆత్మీయంగా అర్థం చేసుకుంటే పాపముతో అపరాధంతో పరిశుద్ధ స్థలంలో మనం ఉండాలి. వాటిని విడిచిపెట్టాలి. మనలో ఉన్న దేవునికి అయిష్ట కార్యాలు అక్కడ విడిచిపెట్టాలి. మోషేని దేవుడు దర్శించాడు. నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడు అంటే నీ పాప జీవితాన్ని, నీ పాత జీవితాన్ని, నీ అపరాధ జీవితాన్ని నా దగ్గర పరిశుద్ధ స్థలములో నా దగ్గరికి వచ్చిన నీవు వాటన్నిటిని విడిచిపెట్టి పరిశుద్ధ స్థలములో నిలువుము. నేను నీ జీవితంలో నూతన క్రియలు చేయబోతా ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ప్రభువు మన జీవితంలో ఈ ఉపవాస ప్రార్థనలో నూతన క్రియలు ఆయన చేయాలంటే మనలో ఉన్న పాత జీవితం, మనలో ఉన్న పాపపు జీవితం, మనలో ఉన్న దేవునికి అయిష్టమైన జీవితం, మనలో ఉన్న దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ మనం విడిచిపెట్టి ప్రభు కృప కొరకు మనం ఎదురు చూడాలి. ప్రభు నూతన కార్యాల కొరకు మనం ఎదురు చూడాలి. అప్పుడే ప్రభువు మన జీవితంలో నూతన క్రియలు ఆయన జరిగించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, విశ్వసిద్దాం. దేవుడు మోషేని ఎన్నుకున్నాడండి. మోషే జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. మోషేను ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలవబెట్టాడు. లక్షలాది ప్రజలను నత్తివాడైన మోషే, బలహీనుడైన మోషే, నోటి మాంద్యం కలిగిన వాడైన మోషే, ప్రావీణ్యత లేని మోషేనే దేవుడు వాడుకుని లక్షలాది మందిని ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి ఆ యొక్క కనాను దేశానికి చేర్చడానికి ఆ మార్గంలో మోషేని దేవుడు నడిపించాడు. సహోదరి సహోదరుడు, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నూతన క్రియలు, దేవుని నూతన కార్యాలు మన జీవితాలు చేయాలంటే మనలో ఉన్న దేవునికి అయిష్టమైన అపవిత్రమైన కార్యాలన్నీ మనం విడిచిపెట్టాలి. మోషే ఆ పరిశుద్ధ స్థలం వైపు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే తన చెప్పులు విడిచిపెట్టాడో, అపవిత్రతను విడిచిపెట్టాడో, దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నేను నీకు తోడై ఉండబోతా ఉన్నా, నేను నీకు తోడుగా రాబోతా ఉన్నా. నువ్వు కట్టె పట్టుకొని గొర్రెలు కాల్చుకుని ఆ కట్టెతోనే నేను నీకు తోడుగా ఉంటున్నా. దాన్ని పట్టుకొని వెళ్ళు. నీ జీవితంలో నేను గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నా. నీ ద్వారా ఇశ్రాయేల్ ప్రజలు నేను విడిపించబోతా ఉన్నా. నిన్ను ఒక సాధనంగా నేను నిలవబెట్టుకుపోతున్నా. ఈరోజు ఎవరికి ప్రయోజనం లేని వారంగా మనం ఉన్నామేమో, నిష్ప్రయోజకులుగా మనం ఉన్నామేమో, ప్రతి వారి ఎదుట తక్కువ చూపు చూస్తున్న వాళ్ళ దృష్టిలో మనం ఉన్నామేమో. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు మన కొమ్మును హెచ్చించబోతా ఉన్నాడు. ప్రభువు నత్తివాడైన మోషేని, నోటి మాంద్యం కలిగిన వాడైన మోషేని, చేతకాని అసమర్థుడైన మోషేని నిలవబెట్టుకొని లక్షలాది మంది ప్రజలను ఒక నీతి మార్గంలో నడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నప్పుడు ఈరోజు నిన్ను నన్ను ఎన్నుకోవడం ఆయనకు అసాధ్యమా? నీ జీవితంలో, నా జీవితంలో అట్టి గొప్ప కార్యాలు ఆయన చేయడానికి అసాధ్యమా? ప్రభువు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మన జీవితంలో నూతన కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు విశ్వసిద్దాం. ప్రభు కార్యాలకు ఎదురు చూద్దాం. ప్రభువు మన జీవితంలో ఆయన బానిసత్వం నుండి, అలాగే నిందల నుండి, అవమానాల నుండి, కష్టముల నుండి, వేదనల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, కుటుంబ పోరాటాల నుండి, అస్వస్థతల నుండి, రోగముల నుండి ప్రభువే మనలను విడిపించబోతా ఉన్నాడు. నిర్ణయ కాలం మన జీవితంలో రాబోతా ఉంది. ఆ నిర్ణయ కాలంలో ప్రభు యొక్క గొప్ప కార్యాలు మనం రుచి చూడబోతా ఉన్నాం. విశ్వసిద్దాం. ఉదయం ప్రభు కార్యాలు నమ్ముదాం. ఎక్కడో అడవిలో కొండల మధ్య గొర్రెలు కాచుకునే ఆ యొక్క మోషేను దేవుడు తెచ్చి కొత్త పిలిపించి తన ప్రజలను విడిపించటానికి, తన ప్రజలను నడిపించటానికి, తన ప్రజలకు ఒక మార్గదర్శికగా ప్రభువు యోసేపుని నిలబెట్టాడండి. గొర్రెలు కాచే వారికి ఒక అనుభవం ఉంటుంది. మందను బాగా మేపుతారు, మందకు కావాల్సిన ఆహారాన్ని పెడతారు. గొర్రెల కాపర్లు తమ మందను కాస్తారండి, తమ మందకు ఆహారాన్ని పెడతారు. మందలో ఏ గొర్రె తప్పిపోకుండా మంచిగా చూస్తారు. ఇశ్రాయేలు ప్రజలను ఆ విధంగా మోషే నడిపించడానికి దేవుడు కొన్ని సంవత్సరాలు మోషేకు ఒక ట్రైనింగ్ ఇచ్చాడు. మనం ఆలోచన చేస్తే ఈ మాట చదివినప్పుడు నేను అనుకునేవాడిని, మోషే కొన్ని సంవత్సరాలు గొర్రెలు కాచుకుంటూ ఒక ట్రైనింగ్ పొందుకున్నాడు దేవుని దగ్గర నుంచి. ఆ పీరియడ్లో దేవుడు అతన్ని ఎన్నుకునే ముందు మోషేని దేవుడు సిద్ధపరిచాడు. గొర్రెలు కాచుకుంటూ గొర్రెలకు ఎలాగ ఆహారం పెట్టాలా, గొర్రెలకు ఎలాగ నీళ్లు తాపాలా, ఎక్కడ తీసుకెళ్ళాలా, ఎక్కడ ఆహారం పెట్టాలా, ఎక్కడ వాటిని పండబెట్టాలా, ఎక్కడ వాటికి తోడుగా ఉండాలా, ఆ యొక్క తోడేల నుంచి
శత్రువుల నుంచి, ఆ యొక్క సింహాల నుంచి ఎట్లా కాపాడుకోవాలా, ఇవన్నీ ఒక పీరియడ్లో మోషే నేర్చుకున్నాడండి. దాన్ని బట్టే ఆ నిర్ణయ కాలంలో ఆ యొక్క మోషే ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపించగలిగాడు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ ప్రభు మార్గాలు నిలవబెట్టగలిగాడు. కొన్నిసార్లు వాళ్ళు సనిగారు, గొణిగారు, హింసించారు, మోషేను విరుద్ధంగా మాట్లాడారు. కానీ మోషే దేవుడు ఎక్కడ వారిని విడిచిపెట్టల. వారి పక్షాన దేవుడు ఉండి వారిని నడిపించు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు మన జీవితంలో నూతన కార్యాలను జరిగించాలంటే ఈరోజు మనం సిద్ధపడాలా. మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలా, మనల్ని మనం సిద్ధపరచుకోవాలా, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభువులో నిలవబెట్టుకోవాలా. కొన్ని సంవత్సరాలు కావచ్చు, కొన్ని నెలల్లోనే జరిగిపోవచ్చు, కొన్ని రోజుల్లోనే జరిగిపోవచ్చు. కానీ మనం నిరీక్షించే కాలం ప్రభు కార్యాన్ని గొప్ప కార్యాలుగా మారుస్తుంది. ఆలస్యం వెనుక ఒక దీవెన, బలమైన దీవెన దాగి ఉంది. ప్రభు వెంటనే కార్యం చేస్తే అది చిన్న కార్యం అవుతుందేమో, కానీ నువ్వు ఎదురు చూస్తూ భక్తిని కాపాడుకుంటూ, నీతిని కాపాడుకుంటూ, దేవుని మీద నమ్మకత్వాన్ని కలిగి మనం జీవిస్తూ వస్తే ప్రభువు మన జీవితంలో గొప్ప కార్యాల వైపు ప్రభువును నడిపించబోతా ఉన్నారు. ఈరోజు నూతన క్రియలు, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువు నీ జీవితంలో, నా జీవితంలో జరిగించదనని ఆయన వాగ్దానం చేస్తుండగా ఆ వాగ్దానాలు చేత పట్టుకుందాం, ఆ వాగ్దానాలు ఎత్తి పట్టుకుందాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభువు మనల్ని హెచ్చించి నడిపించబోతాడు. రే సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మనం అబ్రహాము జీవితంలో, అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడండి. అబ్రహాము జీవితంలో నూతన కార్యాలు చేశాడండి. శారా జీవితంలో నూతన కార్యాలు చేశాడండి. ప్రభువు వారి జీవితాలని మార్చేశాడు. యోసేపు స్థితిగతులు మార్చాడు. సొంత అన్నలే, సొంత బంధువులే మనల్ని తృణీకరిస్తున్నారేమో, సొంత కుటుంబీకులు మనల్ని వెలివేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు మనల్ని దర్శించవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభు మన జీవితంలో నూతన కార్యాలు ఆయన చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన కృప కొరకు మనం ఎదురు చూద్దాం. చాలామంది జీవితాలు కృంగిపోయామండి. చాలామంది కృంగిపోతూ ఉంటారు, నీరసించిపోతూ ఉంటారు. ప్రభు ఆలస్యం అవుతుందని ఆ యొక్క వేదన చెందుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, తమ నీతిని కోల్పోతూ ఉంటారు, తమ భక్తిని కోల్పోతూ ఉంటారు, తమ విశ్వాసాన్ని కోల్పోతూ నీరసించిపోతూ ఉంటారేమో. కానీ ప్రభువు చేసే కార్యాలు అవి మన కంటికి కనబడవు, మన హృదయానికి అర్థం కాని, గోచరం కాని గొప్ప కార్యాలు ప్రభు మన జీవితాల్లో చేయబోతా ఉన్నాడు. రే సహోదరి సహోదరు, ఈరోజు విశ్వసిద్దాం. ఒక స్త్రీ ఉందండి బైబిల్ గ్రంథంలో, ఒక స్త్రీ బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ మట 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో ఉంది. రక్తస్రావ రోగంతో ఆమె బాధపడుతూ ఉంది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతో డబ్బు వ్యర్థపరుచుకుంది. తనకున్న డబ్బును, ధనాన్ని, తనకున్న ఆస్తిని వేయపరుచుకుంటా ఉంది అందరి దగ్గర. ఎందుకంటే ఆమె రోగం అలాంటిది, ఆమె బాధపడుతున్న బలహీనత అలాంటిది. చాలా వేదన చెందుతూ ఉంది, చాలా వేదన గురవుతూ ఉంది, నీరసించిపోతూ ఉంది. రక్తమంతా, ఆమె దేహంలో ఉన్న రక్తమంతా వెళ్ళిపోతూ ఉంది. ఒక్క సంవత్సరం, ఎన్ని రోజులండి, ఒక్క నెల కాదు, 12 సంవత్సరాలు ఆమె జీవితంలో ఆ వేదనను పొందుతూ ఉంది. ఆమెను స్వస్థపరచడానికి 12 సంవత్సరాల తర్వాత ఒక నిర్ణయ కాలం వచ్చింది. అరే సహోదరి సహోదరుడా, ఈరోజు వేదనతో ఉన్నామేమో, దుఃఖముతో ఉన్నామేమో, కన్నీటితో ఉన్నామేమో, ఈ దినము శ్రమలు అనుభవిస్తున్నామేమో, నిందలు అనుభవిస్తున్నామేమో, వ్యాధులు అనుభవిస్తున్నామేమో, రోగాలు అనుభవిస్తున్నామేమో, ఎటువంటి ఆధారం లేని స్థితిలో చావే శరణమని వేదన చెందుతున్నామేమో. ఏ రోజు మరణం మనకి సమాధానం ఇవ్వలేదు. ప్రియ సహోదరి సహోదరుడు, మరణం వైపు, చావు వైపు మనం ఉండదు. విశ్వాసంతో నిలబడాల ప్రభు కొరకు, విశ్వాసంలో దృఢపడాల ప్రభు కొరకు. ఎంతమంది మనల్ని నిందించారో వారి ఎదుటి తలెత్తుకొని నిలబడే వారంగా నిలబడాల, విశ్వాసంలో బలపడాల. ఈరోజు 12 ఏళ్ళు ఆమె రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది. పాపం, ఆమె జీవితం నీరసించిపోయిందండి, బలహీనురాలైపోయింది. ఆ మాట మనం చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 12వ వచనం మనం చదివితే, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఈ యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఒక స్త్రీ ఇక్కడ రాయబడుతుంది, ఆమె పేరు ఇక్కడ రాయబడలేదు, కానీ ఒక స్త్రీ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ మాట 12 సంవత్సరాల నుంచి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది.
రక్తస్రావ రోగంతో బాధపడడం మాత్రమే కాదు, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. ఇక్కడ ఆ వైద్యుని దగ్గరికి పోతే బాగవుతుంది, ఈ వైద్యుని దగ్గరికి పోతే బాగవుతుంది, ఈ వైద్యుడు బాగు చేస్తాడు, ఆ వైద్యుడు బాగు చేస్తాడని అనేక తిప్పలు పడి వైద్యుల దగ్గరికి పోయి డబ్బులు వ్యర్థపరుచుకుని డబ్బులు ఇచ్చి వారి దగ్గర ఎన్నో ప్రయాసలు పడే తమ ఆస్తిని కూడా అక్కడ చూస్తే తనకు కలిగినదంతయు ఏమేమి సంపాదించుకుందో, ఏమేమి ఆస్తి ఉందో తనకు కలిగినదంతా రోగాన్ని పోగొట్టుకోవాలని ప్రయాసపడింది. ఈరోజు మనుషులమైన మనం కూడా కొన్ని సమయాల్లో అనారోగ్య పరిస్థితుల్లో మనం ప్రాణాల కొరకు లక్షలైనా వెచ్చిస్తాం, కోట్లైనా వెచ్చిస్తాం. చాలామంది ఉన్నవాళ్ళు ఇంకొంతమంది ఎక్కడైనా అప్పైనా తెచ్చుకొని మళ్ళీ ప్రాణాలు కాపాడుకోవాలి, మన కుటుంబంలో ఉన్న వారి ప్రాణాలు దక్కించుకోవాలని కష్టపడతాం, ప్రయాసపడతాం, డబ్బును వేస్తాం. ఇక్కడ ఈమె స్థితి కూడా అంతే. ఆ స్రావం అవుతూ ఉంది, రక్తమంతా ఆమె దేహం నుండి వెళ్ళిపోతూ ఉంది, దినదినము నీరసించిపోతుంది, దినదినము బలహీనురాలైపోతుంది. ఆ సమయంలో ఆమె చేసిన పని ఏంటంటే వ్యర్థంగా డబ్బును కూడా వ్యర్థపరుచుకుంది, డాక్టర్ల వైపు చూసింది. ఈరోజు డాక్టర్ల వైపు చూసినా మనకు విడుదల రాలేదేమో, డాక్టర్ల చేతులు ఎత్తేసారేమో, నీకు వచ్చిన రోగం నుండి ఇంకా నిన్ను ఎవరు విడిపించలేరని డాక్టర్లు మనతో చెప్పారేమో. ఏ సోదరుడా, కృంగిపోవద్దు, మనం బలహీనమవద్దు. డాక్టర్లు చేయి ఎత్తిపెట్టారంటే భయముతో ఇంకా మనం నీరసించిపోద్దు, కానీ విశ్వాసాన్ని పెంచుకుందాం, దృఢత్వంలోనికి వద్దాం, స్థిరపరచబడతాం. ప్రభువు మన పక్షాన ఉన్నాడు, ఆయన అసాధ్యమైన వాటిని సాధ్యపరచగల దేవుడు. డాక్టర్లకు అసాధ్యం కావచ్చు, కానీ నా ప్రభువుకు సమస్తము సాధ్యమే. 12 ఏండ్ల రక్తస్రావం గల స్త్రీ ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఎన్నో రీతులుగా, అయ్యా నన్ను బాగు చేయండి అయ్యా, నా రక్తస్రావం నుండి నన్ను స్వస్థపరచండి అయ్యా, నాకు విడుదల ఇవ్వండి అయ్యా, నాకు ఆరోగ్యం ఇప్పించండి అయ్యా, వైద్యం చేయండి అయ్యా అని ఎంతమందిని ఎన్ని విధాలుగా ప్రాధేయపడిందో, ధనాన్ని వేయపరుచుకుందో, మరింత సంకటపడిందంటండి, మరింత కృంగిపోయిందండి, మరింత వేదన చెందిందండి. ఇక నా వ్యాధికి నయమయ్యే మార్గము లేదని సంకటపడుతున్న ఆమె జీవితంలో ఒకానొక నిర్ణయ కాలం వచ్చింది. ఆ నిర్ణయ కాలంలో ఆమె ఒక తీర్మానం తీసుకుంది, ఏంటంటే ప్రభు యొక్క వస్త్రాన్ని నేను ముడితే నాకు స్వస్థత వస్తుందని నమ్మిందండి. ఈరోజు ప్రియ సహోదరుడా, మనకంటూ ఒక నిర్ణయ కాలం రాబోతోంది. ప్రభు మన జీవితంలో కార్యం చేయడానికి ఒక నిర్ణయ కాలం రాబోతుంది. 12 ఏండ్ల ఆమె రోగము, 12 ఏండ్ల నుండి ఆమె బాధ, 12 ఏండ్ల నుండి ఉన్న ఆమె వేదనను ప్రభు ఒక్క క్షణంలోనే అద్భుతం చేసేసాడు. ఏంటి, ఎలా? ప్రభు చేసిన కార్యం ఎలాగంటే వస్త్రపు చెంగు ముట్టడం ద్వారానే స్వస్థత. ఈరోజు మన వస్త్రాలు ఎవరైనా ముడితే స్వస్థత ఉందా అండి? ప్రభు వస్త్రంలో ఏం లేదు, కానీ ఆమె నమ్మిన నమ్మకత్వంలో ఉంది. సహోదరుడా, ఈరోజు మన ఆరోగ్యానికి విడుదల రావాలన్నా, మన అనారోగ్యం నుంచి స్వస్థపరచబడాలన్నా, మన జీవితంలో మన కన్నీరు, మన నిట్టూర్పు, మన దుఃఖము మన నుండి తొలగిపోవాలన్నా ఈరోజు మనము ప్రభువును నమ్మాలి. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ అనేక సంవత్సరాలు వైద్యులను నమ్మిందండి. ఆ వైద్యుడు బాగు చేస్తాడని ఆ వైద్యుని దగ్గరికి, ఈ వైద్యుడు బాగు చేస్తాడని ఈ వైద్యుని దగ్గరికి, ప్రతి వైద్యుని దగ్గరికి వెళ్ళి వారికి ధనాన్ని ఇచ్చి, ద్రవ్యాన్ని ఇచ్చి, ఆమె డబ్బునంతా వ్యయం చేసుకొని, ఆమె కష్టార్జితాన్నంతా వ్యయం చేసుకొని, ఆమె ఎన్నో తిప్పలు పడి ఎంతగానో తన రోగాన్ని బాగు చేసుకోవాలని ప్రయత్నించింది, కానీ నీరసించిపోయింది. కానీ ఒక్క సమయంలో ఒక నిర్ణయ కాలం వచ్చింది. ఒక కాలంలో ఆమె జీవితంలో నూతనమైన కార్యాన్ని ప్రభు చేశాడు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో నా జీవితంలో మనం ఉపవసించి ప్రార్థిస్తుండగానే ప్రభు ఒక నూతనమైన కార్యాన్ని మన జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నూతన క్రియను మన జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. విశ్వసిద్దామండి. ఆమె జీవితంలో ఆమె అనుకుంది, భయంగా జన సమూహం దండిగా ఉన్నారు. యేసుప్రభు ఆ ప్రాంతంలోకి వచ్చాడు, జన సమూహం ఆయన చుట్టుకుని ఉన్నారు. భయంగా జన సమూహంలో దూరి చిన్నగా మెల్లిగా వెనుక వెళ్ళి యేసు ప్రభు వెనుకకు వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టింది. ఆ మాట చూస్తే 27వ వచనంలో, ఆమె యేసుని గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదును అనుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. యేసు ప్రభును గురించి వినిందండి, అంతే. డాక్టర్ల గురించి ఎలాగ వినిందో, ఆ డాక్టర్ మంచోడమ్మా, ఆ డాక్టర్ చెయ్యి మంచిదమ్మా, ఆ డాక్టర్ బాగు చేస్తాడమ్మా, నువ్వు పోమ్మా అని ఇన్నాళ్ళు డాక్టర్ల గురించి వినింది. కానీ ఈరోజు పరమ వైద్యుడైన యేసయ్య గురించి వినిందండి. హల్లెలూయా. పరమ వైద్యుడైన యేసయ్యని గురించి వినింది.
వినడం మాత్రమే కాదు, విన్న వెంటనే ఆమెకు వచ్చిన విశ్వాసం ఏంటంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టినా నేను బాగుపడుదును. ఎంత గొప్ప విశ్వాసం అండి! ఈరోజు మనకుందా ఆ విశ్వాసం? ఆమె కలిగి ఉన్న విశ్వాసం మనకుందా? ఎందుకు ఆ విశ్వాసం వచ్చిందంటే ఆమె జీవితంలో ఆమె పడిన వేదన, ఆమె పొందిన వేదన, ఆమె అనారోగ్య పరిస్థితి, ఆ రక్తస్రావ రోగం చాలా డేంజర్ అండి. అట్లాంటి పరిస్థితిలో ఆమె పాదాల ఆమె ప్రభు వస్త్రపు చెంగు ఆమె ముట్టింది. ఆమె జీవితంలో విడుదల కలిగింది. హల్లెలూయా. 29వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట ఉంది, వెంటనే ఆమె రక్తధార కట్టెను. అక్కడ ముట్టింది, ఇక్కడ కట్టింది. ఎంత ఆశ్చర్యం! ప్రభు చేసే నూతన క్రియలు అలాగుంటాయి. వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది, ఇక్కడ ఈమె రక్తధార కట్టింది. స్వస్థత వచ్చేసింది, విడుదల వచ్చేసింది. ఆమె జీవితంలో 12 సంవత్సరాలు ఏ రోజు లేని విడుదల, ఏ రోజు లేని స్వస్థత, డాక్టర్ల ద్వారా కూడా కానీ ఆ నయం కాని స్వభావం ఈరోజు ప్రభు ఆమెను ముట్టగానే, ఆమె ప్రభు వస్త్రాన్ని ముట్టగానే ఆమె జీవితంలో ఆ వేదన ప్రభు విడిపించాడు. ఆమె రక్తధార కట్టెను ఇంకా ఏముంది, కనుక తన శరీరంలో నుండి ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. తెలిసిపోయింది ఆమెకి, ప్రభు ప్రభావం నాలోకి వచ్చింది, నన్ను ఆయన దర్శించాడు, నాకు స్వస్థత వచ్చింది, నేను బాగుపడ్డాను, ఏమన్నా నా బాధ నివారణ అయిపోయింది అని ఆమె గ్రహించుకుందంట. వెంటనే కార్యం. విశ్వాసం యొక్క కార్యసిద్ధి అలాగుంటుంది, విశ్వాసం యొక్క కార్యరూపం అలాగుంటుంది. ఈరోజు నేను విశ్వాసం కలిగి బ్రతికితే, విశ్వాసంలో స్థిరపరచబడితే ప్రభువు మన జీవితంలో నూతన క్రియలు జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈమె జీవితంలో 12 ఏళ్ళు వేచి ఉందండి. ప్రభు తలుచుకుంటే ఎప్పుడూ ఆయన వెళ్ళుండొచ్చు. ఒకవేళ ప్రభు ఆమెను బాగు చేయాలంటే ఎప్పుడో వెళ్ళుండొచ్చు, ఎప్పుడూ ఆమె వస్త్రాన్ని ముట్టిండొచ్చు, ఎప్పుడో స్వస్థపడి ఉండొచ్చు. కానీ ఒక నిర్ణయ కాలం ఉంది, ఒక నిర్ణయ కాలం ఉంది. ఈరోజు నమ్ముదాం, ఆ కాలం మన జీవితంలో సియోను మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చింది. ఈరోజు మన మీద ప్రభు దయచూపడానికి కాలం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది. ఆ కాలములో మనము దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం, ప్రభు కార్యాలు చూచేవారంగా ఉన్నాం, ప్రభు కృప కొరకు ఎదురు చూచేవారంగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్య గ్రంథంలో ఇంతవరకు మనం చూస్తూ వచ్చాం. ప్రభు కార్యాల కొరకు మనం ఎదురు చూచేవారంగా ఉండాలి. ఆ యొక్క రక్తస్రావం గల రోగం కలిగిన స్త్రీని ప్రభు బాగు చేశాడండి. వెంటనే ఆమె రక్తధార కట్టింది. ప్రభు అక్కడ అంటున్నాడు 30వ వచనంలో, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా. ఈరోజు ప్రక్క నుంచి వచ్చి ఎవరైనా మన వస్త్రాలు అటు ముట్టితే మనకు స్పర్శ తెలుస్తుందండి. కానీ ప్రభు వస్త్రాలు ఆమె ముట్టగానే ఆయనలో నుండి ప్రభావం బయలు వెళ్ళిందంట. స్వస్థపరిచే ప్రభావం, నూతన క్రియలు చేసే ప్రభావం, నూతన కార్యాలు జరిగించే ప్రభావం, ఉన్న వాటిని లేని వాటిగా చేసే ఆ ప్రభావం ఆయనలో నుండి బయలు రాబోతా ఉంది. నా జీవితంలో అద్భుత కార్యాలు చేసే ఆయన ప్రభావం బయలు రాబోతా ఉంది, బయలుపడబోతా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభావం ఆయనలో నుండి వచ్చి ఆ రక్తస్రావ రోగం కలిగిన ఆ స్త్రీని స్వస్థపరిచినట్లుగా ఈ ఉదయకాల సమయంలో నా జీవితంలో ప్రభు యొక్క ప్రభావవంతమైన కార్యాలు మనము చూచుదుముగాక. ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు యొక్క నూతన క్రియలు మనం పొందుకుందుముగాక. యేసు ప్రభు జన సమూహం వైపు తిరిగి ఆయన అడుగుతున్న మాట, నా వస్త్రములు ముట్టినది ఎవరయ్యా నా వస్త్రాలు ముట్టింది? జన సమూహము చుట్టుకొని ఉంటే ఆయన వస్త్రాలు ఎంతమంది ముడుతూ ఉంటారో, చాలామంది ఆయన వస్త్రాలు మన యేసు ప్రభునే ముట్టి ఉంటారు. కానీ ఎవరికి రాని విడుదల ఈ రక్తస్రావం గల రోగ స్త్రీకి మాత్రమే వచ్చిందంటే ఆమె జీవితంలో ఆ కార్యం జరగటానికి ఒక నిర్ణయ కాలం వచ్చింది. నీకన్నా ముందే అందరూ బాగు చేయబడి వెళ్ళిపోతుండొచ్చు, మనకంటే ముందే అందరూ హెచ్చింపబడతా ఉండొచ్చు, మనకంటే ముందే అందరూ దీవించబడతా ఉండొచ్చు, మనకంటే ముందే ఆత్మీయతలు ఎదుగుతూ ఉండొచ్చు. కానీ మనము హెచ్చింపబడటానికి, మన జీవితంలో ప్రభు కృపను పొందుకోవటానికి, మన జీవితంలో ప్రభు కార్యాలు చూడటానికి మనకంటూ ఒక నిర్ణయ కాలం ఉంది. హల్లెలూయా. వారి వైపు చూసి వారు సంవత్సరమే అవుతుంది దేవుని నమ్ముకొని, కానీ ఈరోజు వారు గొప్ప స్థానానికి వెళ్ళారు. దేవుడు వారిని దీవించాడు. కొన్ని ఏండ్లు అవుతుంది మేము రక్షింపబడి, కొన్ని ఏండ్లు అవుతుంది మేము దేవుని తెలుసుకొని, కొన్ని ఏండ్ల నుండి దేవుని నమ్మి జీవిస్తూ ఉన్నాం, మా జీవితంలో ఏం జరగలేదు, మా జీవితంలో ఏం మేలని ఈరోజు బాధపడుతున్నారేమో. కానీ ప్రియ సహోదరి సహోదరుడా,
హెచ్చించువారు మనుషులు కాదు కానీ, దీవించువారు మనుషులు కాదు కానీ, ఆత్మీయతలో స్థిరపరచువారు మనుషులు కాదు కానీ, నా దేవుడే మనలను హెచ్చించబోతా ఉన్నాడు. ఒకానొక దినంలో నిర్ణయ కాలంలో ప్రభు మనల్ని హెచ్చించబోతున్నాడు. మన జీవితంలో నూతన క్రియలు ఆయన చేయబోతున్నాడు. విశ్వసిద్దాం ఈ ఉదయం, నమ్ముదాం ఈ ఉదయ కాల సమయంలో. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు అడుగుతుంటే జన సమూహం అంతా, ఆయన శిష్యులంతా ఒక మాట అంటున్నారు, ఏమని? ఇంతమంది నిన్ను వెంబడిస్తున్నారే, ఇంతమంది నీ మీద పడుతూ ఉన్నారే, నిన్ను ముట్టిందని ఎవరని అడుగుతున్నావా ప్రభువా నువ్వు? ఇంతమందిలో ఎవరని మేము కనుక్కోవాలని శిష్యులు ఆయన అంటూ ఉన్నారు. అందరూ ముడుతూ ఉన్నా, ఎవరికి రాని విడుదల ఆమెకు రావడానికి ఆమె నమ్మింది. ఈరోజు ప్రభువును నమ్ముతేనే మన జీవితంలో కార్యాలు. ప్రభువును విశ్వసిస్తేనే ప్రభు బాగు చేయగలడు, ప్రభు స్వస్థపరచగలడు, ప్రభు నా అప్పు స్థితిలో నన్ను విడిపించగలడు, ప్రభు మా కుటుంబంలో గొప్ప కార్యాలు చేయగలడు, ప్రభు మా కుమారుడికి వివాహం చేయగలడు, ప్రభు గొప్ప సంబంధాలు నడిపించగలడు, ఒక గొప్ప జాబును నా బిడ్డలకు ఇవ్వగలడు, మా ఆత్మీయ స్థితిని దేవుడు హెచ్చింపగలడు, ఆత్మీయతలో దేవుడు మమ్మల్ని విడిపించగలడని ఈరోజు నీవు నేను నమ్మితేనే ప్రభు కార్యాలు చూసే వారంగా ఉన్నాం. ఆ స్త్రీ నమ్మిందండి. ఆయన వస్త్రము మాత్రం ముట్టినా నేను బాగుపడదును అనుకుంది, విశ్వసించింది. అనుకోవడం మాత్రం కాదు, చేసింది. పోయి వస్త్రాలు ముట్టుకుంది, జన సమూహంలో దూరింది. జన సమూహం ఎక్కువ మంది ఉన్నా ఆమె ఎలాగోలా ప్రభువు చేరుకుంది. ఈరోజు జన సమూహం లాంటి ఆ సమూహంతో ఈరోజు మనం పోరాడుతున్నామేమో. ప్రభు దగ్గరికి వెళ్ళడానికి కొన్ని ఆటంకాలు రావచ్చు, ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టడానికి కొన్ని శ్రమలు రావచ్చు, ప్రభువు దగ్గరికి వెళ్ళి ఆయన ముట్టడానికి కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఏమన్నా నీరసించిపోయింది, బలహీనురాలైపోయింది. మనుషులను దొబ్బుకొని, మనుషులను జయించుకొని, వాళ్ళు తప్పించుకొని వెళ్ళడానికి అసాధ్యమే. కానీ ఆమెలో ఉన్న నమ్మకత్వం, ఆమెలో ఉన్న విశ్వాసం, ఆమెలో ఉన్న ఆ యొక్క నమ్మకత్వాన్ని ప్రభు చూచాడు. ఆమె వస్త్రపు చెంగు ముట్టగానే ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ నూతన క్రియలు చాలామంది జీవితాల్లో అండి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ప్రభు చిత్తం అయితే ఈ యొక్క నూతన క్రియల గురించి మరి ఒకసారి మనం ధ్యానించుకుందాం. ప్రభు మన జీవితాల్లో నూతన క్రియ, అనేక మంది జీవితాల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. వారిని ఎలాగ హెచ్చించాడు, వారి జీవితాలు ఎలా కార్యాలు చేశాడు. చాలామంది జీవితాల్లో చాలా కార్యాలు ప్రభు చేశాడు. ఈరోజు వాటిని మరొక దినాన్ని మనం ధ్యానించుకుందాం. అయితే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని హెచ్చించడానికి, ఆయన మనల్ని ఎన్నుకోవటానికి, ఆయన మనల్ని ఏర్పరచుకోవటానికి, ఆయన మన జీవితాలు అద్భుతాలు చేయడానికి, ఆయన మన జీవితాలు మనల్ని స్వస్థపరచడానికి ఒక కాలం, ఒక సమయం ఉంది. ఆ సమయంలో, ఆ కాలంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంక పరిస్థితులు వచ్చినా, ఎన్ని విధాల అడ్డంకులు వచ్చినా, సాతాను ఎన్ని ఆటంకాలు, పోరాటాలు కలిగించినా ప్రభు కార్యము రూపుదాల్చబోతా ఉంది. హల్లెలూయా. ప్రభు క్రియలు బయలుపరచబడతా ఉన్నాయి. నూతన క్రియలు మనం చూడబోతా ఉన్నాం. ఈ సహోదరి సహోదరుడు, ఉపవాస ప్రార్థన 5వ దినం విశ్వసిద్దాం ప్రభు కార్యాల్లో. ఆయన నమ్మికించుదాం. అబ్రహాం శారా నిరీక్షించారండి, నిలవబడ్డాడండి, కొన్ని సంవత్సరాలు ఎదురు చూచారండి. వారు చూచిన ఎదురు చూపుల యొక్క ప్రతిఫలమే నిర్ణయ కాలంలో దేవుడు శారాను దర్శించాడు. దేవుడు వారితో చెప్పిన మాటను ఆయన నెరవేర్చాడు. ప్రియ సహోదరి సహోదరుడు, నా జీవితంలో ప్రభు ఏ వాగ్దానాలు అయితే చేయబోతున్నాడో ఆ వాగ్దానాలు ఉపవాస ప్రార్థనలో ప్రభువే నెరవేర్చబోతున్నాడు. ప్రారంభ దినంలో దేవుడు చేసిన వాగ్దానాలన్నీ 50 దినాల్లోనే ప్రభు మన జీవితాల్లో నిర్ణయ కాలములోనే జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. నూతన క్రియలు ప్రభు మన జీవితాల్లో చేయబోతా ఉన్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుచునని మొదటి దినం ప్రారంభ సభలో వాగ్దానం చేసిన యేసు ప్రభు ఈరోజు కూడా ఆయనతో వాగ్దానం చేస్తున్నాడు. 50 దినాల్లోనే అట్టి గొప్ప కృపను మనం పొందుకోబోతున్నాం. హల్లెలూయా. దేవుని కార్యాలు మనం చూడబోతా ఉన్నాం. హల్లెలూయా. దేవుని కృపను మనం పొందుకోబోతున్నాం. రక్తస్రావ గల రోగగల స్త్రీ యేసు ప్రభు అడుగుతాను, ఎవరు నన్ను ముట్టిందంటే ఆమె భయపడుతూ వణుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చిందండి. ఆ మాట చూద్దామా? అదే మార్కు సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనకు చెప్పాడు. యేసు ప్రభు ఎవరు నన్ను ముట్టిందని ఆయన అడుగుతుంటే
ఈమెకు తనకు జరిగినది గ్రహించి నాకు స్వస్థత వచ్చింది, నా రక్తస్రావం ఆగిపోయిందని తనకు జరిగినది ఆమె గ్రహించుకొని ఆమె ఏం చేస్తుందంటే పరిగెత్తుకుంటూ వెళ్తూ భయపడుతూ వణుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అయ్యా నేనేనయ్యా నీ వస్త్రాలు ముట్టింది, నేను ఈ వ్యాధితో బాధపడుతున్నానయ్యా, ఈ రోగంతో బాధపడుతున్నానయ్యా, ఈ సమస్య 12 ఏళ్ల నుండి నాలో ఉందయ్యా, రక్తస్రావంతో బలహీనమైపోయాయా, రక్తస్రావంతో నీరసించిపోయాయా, శక్తి లేదయ్యా నాలో, నేను బ్రతకడానికి ఏ సోర్స్ లేదయ్యా, ఇక నాకు వైద్యుల దగ్గరికి వెళ్ళా, డబ్బు పెట్టా, నా సంపాదన అంతా ఖర్చు పెట్టా, ఏమీ బాకాల, నాకంటూ ఇక ఈ జీవితమే లేదనుకున్న సమయంలో నిన్ను చూచి నీ వస్త్రాన్ని ముడితే నాకు స్వస్థత వస్తుందని వచ్చి నీ వస్త్రాన్ని ముట్టానయ్యా, నేను బాగుపడ్డానయ్యా, నా జీవితంలో బాగుపరచబడ్డానయ్యా అని ఆమె వచ్చి తన సంగతి అంతా ఎంత చెప్తే అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. ఈరోజు ఏదన్నా ఒక గొప్ప కార్యం జరిగితే మన మీద వేసుకుంటాం క్రెడిట్ అంతా, దేవుడు మేలు చేస్తే క్రెడిట్ అంతా మన మీద వేసుకుంటాం. కానీ దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడు, క్రెడిట్ ఆయనది, స్వస్థపరిచింది ఆయన, విడుదలిచ్చింది ఆయన, ప్రభావం ఆయనలో నుండి వెళ్ళి బాగుపరిచింది. కానీ ఆయన అంటున్నాడు క్రెడిట్ ఆయన తీసుకోకుండా క్రెడిట్ మొత్తం ఆమెకి ఇస్తున్నాడు. ఏమని, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మీద మనం విశ్వాసం కలిగి జీవిస్తే ఆ విశ్వాసం యొక్క కార్యాన్ని మనం చూడబోతా ఉన్నాం. ఆ విశ్వాసానికి తగిన నూతన కార్యాలు మనం పొందుకోబోతున్నాం. ఆ విశ్వాసానికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందబోతున్నాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వసిద్దాం, నమ్ముదాం ప్రభు కార్యాల కొరకు. అక్కడ ఆ స్త్రీతో అంటున్నాడు, అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగాక. ఆమె బాధ తొలగిపోయింది, ఆమె బాధ నివారణ అయిపోయింది, ఆమెకు స్వస్థత వచ్చింది, ఆమెకు సమాధానం వచ్చింది, ఆమెకు విడుదల వచ్చింది. దేవుడు ఎంత నూతన క్రియలు చేశాడండి. 12 ఏళ్ళ వేదన ఒక్క దినము ఒక్క క్షణంలోనే విడుదల. ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం మేము ప్రభు కార్యాల కొరకు, కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము ప్రభు నూతన క్రియల కొరకు. కానీ వేచి ఉందాం, ఇంకొన్ని దినాలు వేచి ఉందాం. నిర్ణయకాలం రాబోతోంది. నేను నమ్ముతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలోనే మన జీవితంలో ప్రభువు యొక్క నూతన కార్యాలు ఆయన జరిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. విశ్వసిద్దాం ఈ హృదయం, నమ్ముదాం ఈ హృదయం. ప్రభు మన జీవితంలో అట్టి కార్యాలు, అట్టి కృపను దేవుడే మన జీవితాల్లో అనుగ్రహించి మనల్ని దీవించును గాక. ఆమేన్. సహోదరి సహోదరుడా, ఇంతవరకు దేవుని మాటలు మనం విన్నాం. అబ్రహాము జీవితంలో, శారా జీవితంలో, యోసేపు జీవితంలో, మోషే జీవితంలో, రక్తస్రావం కలిగిన రోగి యొక్క స్త్రీ యొక్క జీవితంలో దేవుడు చేసిన నిర్ణయ కాలంలో ఆయన చేసిన అద్భుతాలు, నిర్ణయ కాలంలో ఆయన ఎన్నుకున్న విధానాలు, నిర్ణయ కాలంలో వారి జీవితాల్లో నిందలు తొలగించిన విధానాలు, నిర్ణయ కాలంలో ఒక ప్రధానమంత్రిగా బానిసత్వం నుండి ప్రధానమంత్రిగా హెచ్చించిన దినాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు కార్యాలు తలపోసుకుందాం. ఈరోజు ఆయన నా జీవితంలో కూడా అట్టి కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. అట్టి కార్యాలు ఆయన చేయటానికి ఆయన ఉన్నతుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, విశ్వసిద్దాం, నమ్ముదాం. ఈ ఉదయం కొన్ని నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దామయ్యా. నిర్ణయ కాలంలో నువ్వు బాగు చేసే దేవుడు అని నేను నమ్మానయ్యా. నిర్ణయ కాలంలో నువ్వు స్వస్థపరచగలిగిన దేవుడు అని నేను నమ్మానయ్యా. నిర్ణయ కాలంలో నువ్వు బాగు చేయగల దేవుడు అని నేను నమ్మానయ్యా. ఈ దినం నేను విశ్వాసం ఉంచుతున్నా, నేను నిరీక్షిస్తున్నా, నేను వేచి ఉంటున్నా. నా జీవితంలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి, నా జీవితంలో మీరే నూతన కార్యాలు జరిగించండి అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు, ఇంకా ఈ వేటి కొరకు మనం ఎదురు చూస్తున్నాము. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూసే వారంగా ఉన్నామేమో, కుటుంబంలో శుభకార్యాల కొరకు ఎదురు చూసే వారంగా ఉన్నామేమో, కుటుంబంలో సమాధానం కొరకు ఎదురు చూస్తున్నాము, కుటుంబంలో మానసిక ఒత్తిళ్లు తొలగిపోవాలని ఎదురు చూస్తున్నామేమో, కుటుంబంలో ఆర్థిక సమస్యలు, అవన్నీ తొలగిపోవాలని ఎదురు చూస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు కొరకు ఎదురు చూస్తుండగానే ప్రభువే మన జీవితంలో నూతన కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. ప్రభావము ఆయనలో నుండి వచ్చి మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతా ఉంది. అందరూ తృణీకరించిన, సొంత అన్నలే తృణీకరించిన యోసేపు జీవితంలో యోసేపును ఒక ప్రధానమంత్రిగా హెచ్చించిన ప్రభువే ఈరోజు నా జీవితంలో ఆయన అద్భుతాలు చేయబోతా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేయబోతా ఉన్నాడు.
గొర్రెలు కాచుకునే మోషేని దేవుడు ఎన్నుకొని లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి ఎన్నుకున్న ఆ ప్రభువే ఈ దినం నిన్ను నన్ను ఎన్నుకోబోతా ఉన్నాడు. ఈ నిర్ణయ కాలంలో ఈ దినం నా జీవితాన్ని ప్రభు ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాడు. కాలం వస్తూ ఉంది, ఒక నిర్ణయ కాలం. మనకంటూ ఒక సమయం ఉంది ప్రియ సహోదరి సహోదరుడా, మనకంటూ ఒక సమయం ఉంది. మన జీవితాన్ని దేవుడు హెచ్చించడానికి మనకంటూ ఒక సమయం ఉంది. మన జీవితంలో దేవుడు నూతన కార్యాలు జరిగించడానికి మనకంటూ ఒక సమయం ఉంది. మనల్ని లేవనెత్తడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలవబెట్టడానికి ప్రియ సహోదరి సహోదరుడా, మనకంటూ దేవుడు ఒక నిర్ణయ కాలాన్ని సిద్ధపరిచాడు. ఆ నిర్ణయ కాలం వరకు మనం ఎదురు చూస్తే, నిలవబడితే, దేవుని సన్నిధిలో మనం ఎలాగ నిలవబడాలంటే పాపం అనే అపవిత్రతను విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో నిందల అవమానాలు వచ్చినా దేవుని సన్నిధిలో నిలవబడాల. కష్టాలు వచ్చినా, బానిసత్వపు బ్రతుకొచ్చినా, అందరి చేత తృణీకరింపబడతా ఉన్నా, అందరి చేత నిందించబడతా ఉన్నా, అందరి చేత తక్కువ చేయబడి, అందరి దృష్టిలో బానిసలుగా మనం బ్రతుకుతా ఉన్నా దేవుని సన్నిధిలో నిలవబడాలి. పాపం చేయ పరిస్థితులు వచ్చిన దేవుని సన్నిధిలో నిలవబడాలి. రోగాలు వచ్చిన దేవుని సన్నిధిలో నిలబడాలి. ఇక్కడ అవే అండి, అబ్రహాము ఆ నిరీక్షణ కలిగి జీవించాడు, వేచి ఉన్నాడు, వాగ్దానాన్ని పట్టుకొని ఉన్నాడు. దేవుడు సంతానం ఇచ్చేంత వరకు ఆ వాగ్దానాన్ని నిలవబడ్డాడు. రే సహోదరి సహోదరుడు, ఈరోజు మనం కూడా నిలవబడదాం, నిందల్లో నిలవబడదాం. నిందలు వచ్చాయి, గొడ్రాలని నిందలు వచ్చాయి. నువ్వు మీ దేవుడు నమ్ముకున్నారు, మీ జీవితంలో ఏం జరిగిందని నిందలు వచ్చాయి. రే సహోదరి సహోదరుడు, నీవు నేను కూడా ఈరోజు మన బంధువుల నుండి, మన ఆప్తుల నుండి, మన స్నేహితుల నుండి ఆ మాటలు వింటున్నామేమో, ఆ నిందలు పడుతున్నామేమో. ఏం మేలు జరిగింది నీ దేవుడు నమ్ముకొనని ఈరోజు అవహేళన చేస్తున్నారేమో, ఈరోజు మనల్ని చులకనగా చేసి మాట్లాడుతున్నారేమో, ఈరోజు తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో. బంధువులే, కుటుంబీకులే, ఆప్తులే, నీ కుటుంబస్తులే యేసుప్రభు నమ్ముకొని ఏం మేలు జరిగింది నీకు? నీకు పిల్లలు పుట్టారా? నీ జీవితంలో అద్భుతం జరిగిందా? నీకు స్వస్థత వచ్చిందా? నీకు విడుదల వచ్చిందా? నీకు అనారోగ్యం పోయిందా అని ఈరోజు నిందిస్తున్నారేమో, తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో, నిన్ను నీ దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడుతున్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, వాటన్నిటి వైపు చూడాకు, నీ దేవుని వైపు, మన దేవుని వైపు మనం చూద్దాం. నిర్ణయ కాలం రాబోతుంది. ప్రభువు మన జీవితంలో కార్యం చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ స్తోత్రాలు నాయన. ఈ 5వ దిన ఉపవాస ప్రార్థనలు నీ మహోన్నత సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభువా, ఇంతవరకు నాయన మీరు చూపిన మీ మహాకృపను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవానికి వందనాలు నాయన. తండ్రి, ఈ వీడియో ద్వారా నాయన, ఈ లైవ్ ద్వారా ఈ మాటలు వింటున్న వారందరి జీవితాలు మీరు కార్యం చేయండి తండ్రి. నీకు స్తోత్ర. ప్రతి ఆటంకాలు, అభ్యంతరాలు, సాతానికీళ్ళు, మాంత్రికుళ్ళు, దుష్టుని కార్యాలు, దురాత్మ కార్యాలు యేసు నామమున మీరు లయపరచండి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధితో మమ్మల్ని నింపండి. ఎంతమంది ప్రభువా ఈ ఉదయం మీ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి వారి జీవితంలో తండ్రి మీరే నూతన కార్యాలు జరిగింపచేయమని ప్రార్థిస్తున్నాం. నూతన క్రియలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నూతన కృపతో ప్రతి వారిని నింపుమని ప్రార్థిస్తున్నాం. ప్రియ ప్రభువా, మీకు వందనాలు నాయన. అయ్యా నీ స్తోత్రం. ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో మీరు నూతన క్రియలు జరిగించండి. నీ కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితాల్లో నూతన క్రియలు జరిగించండి. నిర్ణయ కాలంలో అద్భుతాన్ని చేసే దేవుడు, నిర్ణయ కాలంలో ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు, నిర్ణయ కాలంలో కొమ్మును ఎత్తగలిగిన దేవుడు, నిర్ణయ కాలంలో హెచ్చించే దేవుడు, నిర్ణయ కాలంలో ఆశీర్వదించే దేవుడు, నిర్ణయ కాలంలో స్వస్థపరిచే దేవుడు. ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. ఈ దినం నీపై విశ్వాసం ఉంచుతున్నాం, ఈ దినం నీపై నమ్మకత్వాన్ని ఉంచుతున్నాం. అయ్యా మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం, ఏకీభవించి ప్రార్థిస్తుండగా మా జీవితాల్లో మీరే గొప్ప కార్యాలు, సూర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, మీ నూతన కార్యాలు ప్రభు మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీ స్తోత్రాలయ్యా. కృప చూపండి అయ్యా, కృప చూపండి నాయన. మీ మహోన్నత సన్ని తోడుగా ఉంచండి అయ్యా. మీరే మమ్మల్ని బలపరచండి అయ్యా. ఈ లైవ్లో ఈ వీడియోలో చూస్తూ ఏకీభవిస్తున్న ఈ మాటలు వింటున్న వారందరి జీవితంలో మీరే నూతన క్రియలు, నూతన కార్యాలు మీరు జరిగించండి. ఆటంకములు మీరు తొలగించండి, అభ్యంతరాలు మీరు తొలగించండి, దుష్టుని కార్యాలు మీరు లయపరచండి. ప్రతి వారి కుటుంబంలో సమాధానము, నెమ్మది, శాంతి మీరు అనుగ్రహించండి ప్రభువా. ప్రతి వారి జీవితంలో ఉన్న దుఃఖము, నిట్టూర్పు, వేదన మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. మీ స్తోత్రాలు తండ్రి. కృప చూపండి, ప్రతి వారిని హెచ్చించండి, ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాం. నీవు నమ్మదగిన దేవుడు, పరిశుద్ధులైన దేవుడు నాయన. అబ్రహాంని ఎన్నుకున్న దేవుడు, శారాని ఎన్నుకున్న దేవుడు. వారి జీవితంలో గొడ్రాలని నిందల అవమానాలు, పిల్లలు లేననే నిందల అవమానాలు ప్రభువా కొన్ని సంవత్సరాలు వారు నిరీక్షించారయ్యా, కొన్ని సంవత్సరాలు వారు ఎదురు చూచారయ్యా.
అట్టి రీతిగా ఎదురు చూచే స్వభావం మీరు మాకును దయచేయండి. మోషే ఎదురు చూచాడయ్యా మీ కార్యాల కొరకు, యోసేపు ఎదురు చూచాడయ్యా మీ కార్యాల కొరకు. దేవా, ఈ ఉదయకాలం మేము ఎదురు చూడడానికి కృప దయచేయి. ఒక సమయం రాబోతోందయ్యా, ఒక దినం రాబోతోంది. మాకంటూ ఒక సమయాన్ని మీరు ఉంచారు తండ్రి. ఈ దినం మాత్రం మీరు మమ్మల్ని ధైర్యపరుస్తూ వచ్చారు, మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు, మా విశ్వాస పరిమాణాన్ని పెంచుతూ వచ్చారు. మీకంటూ ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలములో నేను మిమ్మల్ని హెచ్చించబోతా ఉన్నా, నేను మీ జీవితంలో నూతన క్రియలు జరిగించబోతా ఉన్నా, నేను మీ కొమ్ము లేవనెత్తబోతా ఉన్నా అని తండ్రి మేము ప్రార్థిస్తున్న ఉపవాస ప్రార్థనలోని 50 దినాల ఉపవాస ప్రార్థనలోని అట్టి నీ నూతన కార్యాలు మేము పొందుకుందుము గాక, అట్టి నీ నూతన కృపను మేము పొందుకుందుము గాక, అట్టి నీ నూతన ఆశీర్వాదాలు మేము పొందుకుందుము గాక. దేవ, సాయం చేయండి నాయన. అట్టి నూతన ఆత్మతో, అట్టి నూతన బలముతో నాయన ఈ దినం మీరే మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాం, బలపరచుమని ప్రార్థిస్తున్నాం. ఈ వీడియో చూస్తూ ప్రభు ఎంతమంది నాయన నీ మాటలు వింటున్నారో, నీ మాటల ప్రకారంగా జీవించాలని ఇష్టపడుతున్నారు, నీ కొరకు ఎదురు చూస్తున్నారు, మీ నూతన క్రియల కొరకు ఎదురు చూస్తున్నారు, మీ నూతన కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు, విశ్వాసంతో నిలవబడ్డారు, ప్రార్థనలో నిలవబడ్డారు, పవిత్రతలో నిలవబడ్డారు, నీతిలో నిలవబడ్డారు. అట్లాంటి ప్రతి వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నారు. ప్రతి వారి జీవితంలో తండ్రి మీరే నూతన క్రియలు జరిగించి, మీ గొప్ప కార్యాలు జరిగించి, ప్రతి వారిని హెచ్చించి, బలపరిచి, దీవించమని. ఎంతమంది అనారోగ్యాలతో, అస్వస్థతతో బాధపడుతున్నారు, రోగాలతో, సమస్యలతో బాధపడుతున్నారు అయ్యా, మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు, సమాధానం లేక బాధపడుతున్నారు. అతి వారిని మీరు దర్శించండి, సమాధానములతో నింపండి, మీ కృపతో నింపండి, ఆరోగ్యాలతో నింపండి, నెమ్మదితో నింపండి, శాంతితో నింపండి. ఆ కుటుంబాలకు యేసు క్రీస్తు నామములో మీరే విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే స్వస్థపరచండి, అద్భుతం చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ ఉదయం నాయన ప్రతి వారిని మీ చిత్తానికి అప్పగిస్తుండగా మిగిలి ఉన్న ఉపవాస దినాలన్నీ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, ఉపవాసంలో మీరే మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు ఈ ప్రార్థనలు ఏకీభవించినందుకు మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. మరి ఒక దినాన మనం కలుసుకొని ప్రభు నామాన్ని స్తుతిద్దాం, ఉపవాస ప్రార్థనలు మనం స్థిరపడదాం. ప్రభు ఈ 50 దినాల ఉపవాస ప్రార్థనలోనే ప్రభు మనందరి జీవితాల్లో నూతన క్రియలు చేయబోతా ఉన్నాడు. నిర్ణయ కాలంలోనే ప్రభు చేయబోతా ఉన్నాడు. ఈరోజు విశ్వసిద్దాం, నిలవబడదాం, ఏకీభవిద్దాం, మనమందరం ప్రార్థన చేద్దాం. ప్రభు కార్యాలు మనం రుచి చూచుదుముగాక. ఆమేన్. మనమందరము మరి ఒకసారి ఈ వీడియో విందాం, అందరికీ షేర్ చేద్దాం. బ్రదర్ హనన్య అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ యొక్క బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుందాం, నోటిఫికేషన్ ఆన్ చేసుకుందాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం, అనేకులకి ఈ వీడియో షేర్ చేద్దాం. దేవుని మాటలు మనం విందాం, మనం బలపడదాం, అనేకులను బలపరుద్దాం. ప్రభు రాజ్యం కొరకు, ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు మనందరి జీవితంలో నూతన క్రియలు జరిగించునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు. మరి యొక్క రేపటి దినములో మనం కలుసుకుని ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ఆమేన్.